మేము అరుస్తున్నా కూడా உங்களை பரலோகம் பூலோகம் நரகம் ஒண்ணும் பண்ண முடியாது. మిమ్మల్ని పరలోకం నరకం భూలోకం ఏది చేయలేదు, ఏమీ చేయలేదు. జయించిட்டீங்க, మీరు జయించారు. இந்த சத்தத்திலேயே தூங்குனீங்கன்னா, ఈ శబ్దానికి కూడా మీరు నిద్రపోతే யாரு என்ன பண்ண முடியும்? ఎవరు ఏమి చేయగలరండి? యేసు வரும்போது ఎక్కాల సత్తం కట్టాలని తూంగిటే இருப்போம்ல. యేసయ్య వచ్చినప్పుడు బోరధ్వని ఊదినప్పుడు కూడా నిద్రపోతాంగా, అవునా కదా? పురించిదా? అర్థమైందా? చిలది పురియాదు, కొన్ని అర్థం కావు, విట్టిడుவோம், వదిలిపెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ஆமா, உங்க எல்லாரையும் பார்ப்பதில் மிகுந்த சந்தோஷம். మిమ్మల్ని అందరూ నేను చూడటం నాకు చాలా సంతోషం. நான் உங்களை சோதனைக்குள்ளாக மாற்றாதபடி కరెక్టాన நேரத்தில் முடிச்சிருவேன். నేను మిమ్మల్ని శోధించకుండా కరెక్ట్ అయిన టయానికి నేను ముగిస్తాను. బైబిల్ வச்சிருக்கவங்க என்னோட எடுத்துக்கொள்ளுங்க பாப்போம். బైబిల్ తెచ్చిన వారు నాతో కూడా బైబిల్ తెరవండి. యోసువా எழுதின పుస్తకం, యెహోషువ రాసిన పుస్తకం 5వ అధ్యాయం, 5వ అధ్యాయం. యోసువా எழுதின పుస్తకం 5వ అధ్యాయం, యెహోషువ పుస్తకం 5వ అధ్యాయం 13వ వచనத்திலிருந்து 15వ వచనం முடிய, 13వ వచనం నుండి 15వ వచనం వరకు ఎవరైనా బిగ్గరగా చదవండి. ఆమేన్. 6వ అధ్యాయం 2 వచనం 1-2 వాసిపో. 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. உங்களுக்கு தெரியாத ஒரு பிரசங்கத்தை நானும் பண்ண போறது கிடையாது. మీకు తెలియని ఒక ప్రసంగాన్ని నేను చేయబోవటం లేదు. நீங்கள் எல்லாரும் ஒரு நல்ல பரிசுத்தவானிடத்தில் இருக்கீங்க. మీరందరూ ఒక మంచి పరిశుద్ధుని సమక్షంలో పెరుగుతున్నారు. ஆமா, உங்களுக்கு தெரிந்த நாம் அறிந்த புரிந்த அதே காரியத்தை தான் இந்த பகல் வேளையில நான் உங்களோடு பகிர்ந்து கொள்ளும்படியா விரும்புகிறேன். కాబట్టి మీకును నాకును తెలిసిన ఒక సర్వసాధారణమైన కార్యాన్ని నేను మీతో ఈ పగటి కాల సమయంలో పంచుకుంటాను. ఆండవర్ మోసేயை தெரிந்து கொண்டார். దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడు. 430 வருஷமாக இருந்த అడిమదనత్రుడి నుగத்தை ఉడైతే 430 సంవత్సరాలు బానిసత్వము నుంచి విడిపించి ఇశ్రాయేల్ జనాంగల ఎగిప్తులోండి విడుదలయాకి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడుదల కలుగజేసి 40 வருடங்கள் వనాంతరத்தில் நடத்த ఆరంభించారు. 40 సంవత్సరాలు అరణ్య మార్గమును నడిపించటం మొదలెట్టాడు. దేవుడు அவர்களுக்காக இயற்கைக்கு అப்பாற்பட்ட అద్భుతங்களை செய்தார். దేవుడు వారి కొరకు ప్రకృతికి మించిన అద్భుత కార్యాలను ఆయన చేశాడు. ఎగిప్తులో 430 வருஷம் இருந்தார்கள். ఐగుప్తులో 430 సంవత్సరాలు ఉన్నారు. ఆండవర్ మరந்து పోనార్. దేవుడు వారిని మరిచిపోయాడు. ఆండవర్ కైవిట్టు విట్టార్. దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. పితాకులకు కొడుత వాగ్దానం నెరవేరాదు. కాబట్టి పితరులకు దేవుడు చేసిన వాగ్దానం నెరవేరదు. అప్పుడు జనాంగలు எல்லாரும் நினைக்க ஆரம்பித்தார்கள். అలాగు ప్రజలందరూ అనుకోవటం మొదలెట్టారు. ఏనా పార్వోనుడి ఆలుగై నాలుగు నాలు పెరియదాగా మార ఆరంభించింది. ఎందుకనగా ఫరో సామ్రాజ్యం రోజు రోజుకి అది విస్తరిస్తూ పెరుగుతూ ఉంది. ఇశ్రాయేల్ జనాంగలై మిகவும் கொடுமையாக நடத்த ஆரம்பித்தார். ఇశ్రాయేలు ప్రజలను బహు కఠినముగా నడిపించటం మొదలెట్టాడు. அவர்களுடைய జీవన அவர்களுக்கு కసపాగా మార ఆరంభించింది. వారి ప్రాణము వారికి చేదుగా మారింది. they are ready to suicide themselves. వారు తమను తాము చంపుకోవట కొరకై వారు సిద్ధపడ్డారు. ఇని வாழ்வதை விட మరిచి పోగలాం என்று நினைத்தார்கள். ఇక జీవించుట కంటే చనిపోవటం మంచిదని భావించారు. அந்த நேரத்தில் మోసేயை కర్తర్ అనుపి ఆ సమయములో దేవుడు మోషేను పంపి ఎగిప్తులో இருக்கிற எல்லா దైవங்களை காட்டிலும் ఐగుప్తులో ఉన్న అన్ని దైవముల కంటెను அவரே సర్వ వల్లముள்ள ఆండవర్ என்பதை నిరూపిத்து ఆయనే సర్వశక్తి కలిగిన దేవుడని నిరూపించి ఇయర్కైకి అప్పార్పట్ట 10 అద్భుతங்களை நடப்பித்து ప్రకృతికి మించిన 10 అద్భుతాలను ఆయన జరిగించి ఎగిప్తు దేశத்தில் இருக்கிற பார்வோன் முதல் పరదేశి వరకు అత్తన పేరుடைய முதற் பிள்ளைகளை கொன்று போட்டு కాబట్టి ఐగుప్తు దేశములో ఉండిన ఫరో మొదలుకొని చివరి ఆ దేశవాసి యొక్క మొదటి కుమారుని చంపి ఎవ్వలవాయ్ అడిమైపట్టిరుందాர்களோ ఎంతగా బానిసలుగా బాధింపబడ్డారో అవ్వలవా ఎగిప్తై కొల్లయిట్టు అంతగా ఐగుప్తుని దోచుకొని వెల్లియోடும் పొన్నోடும்
பெரிய ஆசீர்வாதத்தோட எகிப்தை விட்டு வெளியே வர వెండితోను బంగారముతోను చాలా గొప్ప ఆశీర్వాదముతో ఐగుప్తుని విడిచి బయటికి వచ్చారు. ஒரு కழுగు తన కుంజங்களை సుమపదు పోల కర్తర్ సుమందు పోనా. ఒక పక్షి రాజు తమ పిల్లలను మోసుకొని పోయినట్లుగా ఆయన వారిని మోసుకొని పోయారు. పగల్ ముழுக்க మేఘ స్తంభం, పగలంతయు మేఘ స్తంభం, ముழுக்க అగ్ని స్తంభం, రాత్రంతయు అగ్ని స్తంభం. మనిదన్ సంచరిக்க కూడాద వనాంతరం, మనుషులు ఎన్నడును తిరగని అరణ్య మార్గం. పేర్పట్ట వనాంతరத்துல ஒருவனுடைய కాలు వీంగి పోగల. అలాంటి అరణ్య మార్గములో ఒక్కరి కాలైనను ఆ నడక మూలముగా కాలు వాయలేదు. ஒருவனும் బలహీనపట్టు పోనది, ఒక్కడైనను బలహీన పడినట్టుగా కనబడలేదు. తన్నీర్ కేட்கும்போது తన్నీரை கொடுத்தா, నీరు కావలసి వచ్చినప్పుడు నీరిచ్చాడు. దేవదూతர்கள் சாப்பிடக்கூடிய మన్నాவை கொடுத்தா, దేవదూతలు తినే మన్నాను పెట్టాడు. ఇరచి வேண்டும் என்று போது ఇరచిயை கொடுத்தா, మాంసం కావాలన్నప్పుడు మాంసమును దేవుడు పెట్టాడు. அவர்கள் விரும்பினவைகள் எல்லாவற்றையும் கர்த்தர் கொடுத்தார். వారు కోరినదంతా వారికి దేవుడిచ్చాడు. ఆనాலும் దేవునికి ఎరిచలి ఉండాక ఆరంభితారు. కానీ దేవునికి కోపమును వీరు తెప్పించిన వారై ఉన్నారు. இந்த మురుమురుకరங்களை வச்சு ఆండవరాలే కుప్ప కొట్ట முடியாது. వీ సనుగుకొని గొనుక్కునే వారి వలన దేవుడు ఏమి చెయ్యడు. நிறைய நேரத்துல பாத்தீங்களா, చాలా సార్లు చూసారా, எதை பார்த்தாலும் முறுமுறுக்கு, ఏది చూసినా సనుక్కోవటమే. మనవిயை பார்த்து சொல்றது, உன்னைய கட்டிட்டு நான் பண்ற பாடு எனக்கு தான். భార్య అంటది ఇంటిలో భర్తను చూసి, నిన్ను కట్టుకున్నందువల్ల నా జీవితం ఎలా అయిందంటది. அங்க கேட்டாங்க, இங்க கேட்டாங்க, இங்க கேட்டாங்க, ఇங்க கேட்டாங்க, అక్కడ అడిగారు నన్ను, ఇక్కడ అడిగారు నన్ను, ఈ ఊరోళ్ళు అడిగారు, ఆ ఊరోళ్ళు అడిగారు అని అంటారు. పోయి இருந்தா தான் தெரிஞ்சிருக்க, டப்பா டான்ஸ் ஆடி இருக்கும். పోయి ఉంటే తెలిసేది, డబ్బా డాన్స్ ఆడేది. ஆமா, మనవిயை பார்த்து எப்ப பார்த்தாலும் புருஷனை பார்த்து சொல்றது. కాబట్టి ఎప్పుడు భార్యను చూసి పురుషుడు అంటుంటాడు. సింగపూర్లో కేటాంగ, సీనాల కేటాంగ. కాబట్టి సింగపూర్ లో అడిగారు, సీనాయిలో అడిగారని. ఎతలైనా ఒక తృప్తి ఉల్ల வாழ்க்கை கிடையாது. ప్రియులారా, ఎప్పుడు కూడా తృప్తి కలిగిన జీవితం కనబడదు. அவங்கள பார்த்து இங்க போறாம பண்றது, ఇங்க பார்த்து అங்க పోరామ పడ్రది. ఇదిగో వారిని చూసి అసూయపడటం, ఇక్కడున్న వాళ్ళని చూసి అసూయపడటం, అటుకుడున్న వాళ్ళని చూసి అసూయపడటం. ఇది ఇల్లనా, అది இல்ல, అది இல்லனா, ఇది இல்ல, ఇది இல்லனா, అది இல்ல. ఇది లేకపోతే అది లేదు, అది లేకపోతే ఇది లేదు, ఇదే పని. మురుమురుకరణ వచ్చి ఆండవరాలే కుప్ప కొట్ట முடியாது. సనుగుకొని గొనుక్కునే వారి వల్ల దేవుడు ఏమి చేయడు. ఏదో పర్వాలే, நம்ம మనవి நம்ம கூட இருக்கறா. కాబట్టి ఏదో పర్వాలా, మన భార్య మనతోనే ఉన్నారు. நம்ம పురుష நம்மளை విட்டு పోగామ இருக்கறா. కాబట్టి మన భర్త మన యొక్క శ్రమను అనుభవిస్తూ మనల్ని విడిచిపెట్టకుండా ఉన్నాడు మనతోనే. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు జనగా ఎప్ప பார்த்தாலும் ఇదేదా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడు చూసినా ఇదే వారి నోట. நாங்க எகிப்தில இருக்கும்போது అద சாப்பிட்டோம், మేము ఐగుప్తులో ఉన్నప్పుడు అది తిన్నాం, ఇదే சாப்பிட்டோம், ఇది తిన్నాం, అద சாப்பிட்டோம், అది తిన్నాం. కళ్యాణం பண்ணிட்டு పురుష వీட்டுக்கு పోనాలే ఇదే ప్రచన. ఏమండి, పెళ్ళయి భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇదే మాటలు. எங்க அப்பா எப்படி தெரியுமா, మా నాన్న అంటే ఏంటో తెలుసా, మా అన్న అంటే ఏంటో తెలుసా, அதனால தான இங்க வந்த, అందువల్లనే కదా నీవు ఇక్కడికి వచ్చింది. యేసువిன் రక్తం చేయం, యేసు రక్తం చేయం. అడిమేదనత్తునుడి నుగத்தை కడసి వరకు మరకర్తి. కాబట్టి బానిసత్వపు ఆ యొక్క బుద్ధిని చివరి వరకు మరిచిపోని వారికి ఉంటారు. அதனால தான் நல்லா இருக்கிற పురుషుని ఉరుటు కట్ట ఎడుకురా. అందువల్లే మంచిగా ఉండిన భర్త ప్రియులారా మీ వలన వేరేగా మారిపోతుంటాడు. ఓడిపోంగ అప్పం గిట్టంగరా, పో నీ తండ్రి దగ్గరికి అని కర్ర కట్టి తీసుకుంటాడు. యారాల కెట్టన యా వాయాల కెట్టంగర మరి అయిపోచ్చు. కాబట్టి యారాల కెట్టన యా వాయాల దేశీయ కెట్ట. కాబట్టి మాట్లాడే చెడగొడుతుంటారు. எப்ப பார்த்தாலும் புருஷங்கிட்ட எங்க அப்பா அப்படி, எங்க அண்ணன் எப்படி, எங்க அம்மா அப்படின்னா அவன் கொன்னே போடுவான். ఎప్పుడు చూసినా సరే భర్తకి కోపం తెప్పించేటట్టుగా మా నాన్న అలాగా, మా అన్న అలాగా, మా అమ్మలాగా అని ఇదే పాట. நல்லவனே கொலகாரனா மாத்திர கிருப உங்ககிட்ட. ఏమండి, మంచివాడిని కూడా హంతకుడిగా మార్చే కృప మీ దగ్గరే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కళ్యాణం பண்ணிட்டு வந்து எங்க అమ్మ எப்படி தெரியுமா சமைப்பாங்க పురుషమారు. పెళ్ళైన తర్వాత అబ్బాయి అంటాడు కదా, అదిగో మమ్మ ఎట్టుండిద్దో తెలుసా, అక్క எப்படி தெரியுமா சமைப்பாங்க, మా అక్క ఎంత రుచిగా ఉండిద్దో తెలుసా. అది అంగియే కట్టి అక్కడే ఉండొచ్చు కదా. சில குடும்பம் கெட்டு போறதுக்கு காரணமே தான். కొన్ని కుటుంబాలు నాశనమైపోవడానికి కారణం ఇదే. సభయ కெட்டு పోறதுக்கு కారణమే தான். సంఘములో దేవుని కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఇదే. వేలయ பார்த்து சொல்றது, என்ன వేల, என்ன సంబలం. పనిని చూసి ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏం పని, ఏమి జీతం, ఎలాగా బతికేది, என்ன முதலாளி, ఏమి యజమానుడైనా. நீங்க தான் வந்து முதலாளியா இருங்களா, నీ వచ్చి యజమానుడిగా వచ్చుగా. திருப்தி இல்லாத இருக்கு பாரு. ఏమండి, తృప్తి లేకుండా ఉంటారు చూడు. நான் అడికడికి சொல்றது, ఆండవర மாதிரி విల్లనం கிடையாது, ఆండవర மாதிரி కథానాయకనం கிடையாது. నేను పలుమార్లు చెబుతాను, దేవునిలాగా హీరో లేడు, దేవుని లాంటి విలను లేడు.
புரியுதா? అర్థమవుతుందా? சில நேரத்துல ஏன் ஆண்டவர் நமக்கு வில்லனா மாறுறாருன்னா முறுமுறுத்தே வாங்கி కట్టిக்கிறது. ఏమండి కొన్నిసార్లు ఎందుకని దేవుడు మనకి విలన్గా మారుతాడంటే మనం సనుక్కొని అనేకమైన సమస్యలను మనమే మూట కట్టుకుంటుంటాం. వనాంతరத்தில் இருந்துட்டு சொல்றான், நான் எகிப்தில் இருக்கும்போது நல்லா சாப்பிட்டேன். అరణ్యమునకు వచ్చిన తర్వాత చెప్తున్నారు, మేము ఐగుప్తులు ఇలా తిన్నామంటున్నారు. వెంకాయం இல்ல, వెల్ల పూండు இல்ல, కర్రీ இல்ல, సాపాడు இல்ல, తన్ని இல்ல, అది இல்ல, ఇది இல்ல, ఇది இல்ல. ఉల్లిపాయలు లేవు, తెల్లుల్లి లేవు, అది లేదు, ఇది లేదు, భోజనం లేదు, ఇక ఇదే సోఫా. ఆండవర్ టెన్షన్ ఆయితారు. దేవుడు కూడా టెన్షన్ అయ్యాడు. మోషే பார்த்து சொல்றா, మోషేని చూసి చెప్తున్నాడు, మోషేని విడు, మోషే వదిలిపెట్టు, జనంగ మొత్త పరి కొండు పోట్టు, ఈ ప్రజలందరూ నేను చంపేస్తాను, నా ఉన్న వచ్చి కొండు పోయి ఎగిప్తుల కానాన్లో సేకరే, నేను నిన్ను తీసుకొని పోయి కానానులో చేరుస్తాను. మోషే சொல்றா, అయ్యో ఆండవరే, మోషే చెప్తున్నాడు, అయ్యో దేవా, నీ అప్పుడు సెంజినీగినా, నీవు అలా చేస్తుంటే పక్కన இருக்கிற నాట్ల இருக்கிறவங்க உங்களை తప్పా நினைப்பா, పక్కన ఉండినటువంటి వారందరూ కూడా నిన్ను తప్పుగా అనుకుంటారు. ఆండవరే, వద్దు దేవా, ఎన్నైనా కొండు పోడుங்க, నన్నైనా చంపండి, జనங்களை ஒண்ணும் பண்ணாதீங்க. కాబట్టి ఈ ప్రజల్ని ఏమీ చెయ్యొద్దు. ఉడక కాలத்துல నాను నిனைச்சேன் మోసే జపతే కర్తర్ కేటార్ని, కాబట్టి ఆరంభ కాలం నేను అనుకున్నాను, ఏమనుకున్నాను తెలిసిన, మోషే ప్రార్థన దేవుడు ఆలకించాడని. ఆనా అప్పుడమాత్రం తెది தலைவர் మోసే జపతే కేకల. ఆ తర్వాత గాని అర్థమైంది దేవుడు మోషే ప్రార్థన ఆలకించలేదని. இப்ப நான் சொல்றது ஒரு மாதிரியா இருக்கு, நீங்க வீட்ல போய் బైబిల్ படிச்சீனா தெளிவா புரியும். ఇప్పుడు నేను చెప్పేది మీకు ఒకలాగా కొత్తగా అనిపించొచ్చు, మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ తీసి చదివితే మీకు ఈజీగా అర్థమైంది. మోసే பார்த்து சொல்றாரு, సరి సరి కొల్ల మాట విట్రు. మోషేని చూసి చెప్తున్నాడు, సరే సరే చంపను, సరే వదిలిపెట్టు అన్నాడు. அடுத்து இரண்டாவது அதிகாரத்துல சொல்றாரு, ఆ తర్వాత రెండవ అధ్యాయం చెప్తున్నాడు, இந்த మురుమురుత ఒర్తనే కానానుకుள்ள కొండు పోమ, కాబట్టి ఈ గనుక్కుంటూ ఈ సనుక్కుంటూ ఉండే ఒక్కడును కూడా కానానులోనికి తీసుకెళ్ళన్నాడు. మొత్త పేరు కొండు పోట్టుకుంటారు, మొత్తంగా అందరిని చంపేస్తానన్నాడు. என்ன అర్థం? ఏంటి అర్థం? ఒరే నాళ్ళ పోటు తల్లత 40 வருஷத்துல పోటు తల్లారు, స్లో పాయిజన్. కాబట్టి ఒకే రోజు అందరం చంపేయకుండా 40 సంవత్సరాల లోపుగా ఒక్కొక్కని స్లో పాయిజన్ లాగా చంపాడు. నా పేసత్ పురిదా? నేను మాట్లాడేది అర్థమవుతుందా? యేసువి నామములో இந்த புது வருஷத்துல మురుమురుక కూడాదు. యేసు నామములో ఈ కొత్త సంవత్సరం నుండి ఎవరు కూడా గొనుక్కోకూడదు, సనుక్కోకూడదు. పురుషన్ అల్పమా ఎన్నాద, భర్తను అల్పంగా ఎంచొద్దు, మనవి అల్పమా ఎన్నాద, భార్యను తక్కువ చూపు చూడొద్దు, పిల్లలు అల్పమా ఎన్నాద, పిల్లలని చిన్న చూపు చూడొద్దు, అప్పమ్మ అల్పమా ఎన్నాద, తల్లిదండ్రులు తక్కువగా ఎంచొద్దు. బోధక పితాకల అల్పమా ఎన్నాద, కాబట్టి బోధకులైన తండ్రి వంటి వారిని తక్కువగా ఎంచొద్దు. దేవుని ఆరాధన అల్పమా ఎన్నాద, దేవుని ఆరాధన అల్పంగా ఎంచొద్దు. కర్తరుடைய వార్తயை అసట్ట பண்ணாத, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చెయ్యొద్దు. అల్పమా ఎన్న అల్పమా ఎన్న అల్పమా ఎన్న, అల్పంగా ఎంచొద్దు, అల్పంగా ఎంచొద్దు, అల్పంగా ఎంచొద్దు. మన வாழ்க்கை అవమదించబడు. కాబట్టి అల్పంగా ఎంచితే మన జీవితం అవమాన పాలయ్యింది. ఏ ఉయర్తపడలే, ఎందుకు హెచ్చింపబడలేదు, ఏ సుందరిక ముడిలే, ఎందుకు స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోలేదు, ఎందుకు ముందుకెళ్ళలేకపోతున్నాం, దేవుని కొడుత వాగ్దానములు మన வாழ்க்கையில నెరవేరలే, ఎందుకు దేవుడు చేసిన వాగ్దానములు మన జీవితంలో నెరవేరలేదు. ఆండవర్ గడయా, దేవుడు కాదు కారణం. నామ మురుమురుతు మురుమురుతు మురుమురుతు, మనం సనుగుకొని దేవుని ఎరిచల్ ఉండాక, దేవునికి కోపమును తెప్పిస్తున్నాం. ఎగిప్తై విట్టు அவர்கள் வெளியே வந்தார்கள், ఐగుప్తుని విడిచి వారు బయటికి వచ్చారు. ஆனா எகிப்து அவர்களுடைய இருதயத்தை விட்டு வெளியே போல, కానీ ఐగుప్తి వారి హృదయములలో నుండి బయటికి పోలేదు. ఉలగத்தை విட்டு வெளியே வந்துட்டோம், లోకము నుండి మనం బయటికి వచ్చాం. இன்னைக்கு ఉలగ நமக்குள்ள இருக்கு, కానీ మన లోపల ఇంకా లోకము ఉంది. ఉలగத்தினுடைய క్రియలు எல்லாவற்றையும் தூக்கி தூர போட்டு, లోక సంబంధమైన క్రియలన్నీ తీసి బయటికి విసిరివేయి. தேவன் கொடுத்த வாக்குத்தத்தத்தை பற்றிக்கொண்டு, దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని நம்ம అడియెடுத்து வைப்போமானா, మనం అడుగు పెట్టితే గనుక கர்த்தர் காரியத்தை தலைகீழாக மாற்றக்கூடிய దేవుడు కార్యములను తలకిందులుగా చేయువాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. யாரையும் మురుమురుక కూడా, ఎవరి విషయంలో సనుక్కోవద్దండి, ఇదే అల్పమా ఎన్న కూడా, ఎవరిని అల్పంగా ఎంచొద్దండి. வரும்போது 6 லட்சம் புருஷர்கள் இருந்தாங்க, వచ్చేటప్పుడు 6 లక్షల మంది పురుషులు ఉన్నారు. 40 ஆண்டுகள் கர்த்தர் நடத்தினார், 40 సంవత్సరాలు దేవుడు నడిపించాడు. எந்த ஒரு மனுஷன் தெய்வத்தை பற்றிக்கொண்டானோ, ఏ మనుషుడు దేవుని పట్టుకున్నాడో அவனை தவிர மற்றவர்கள் அனைவரும் வனாந்தரத்தில் மரித்து போனார்கள். వారు తప్పక మిగిలిన వారందరూ అరణ్యములో మరణించిపోయారు. 40 ఆண்டுகள் முடிந்து పోనது, 40 సంవత్సరాలు ముగిసిపోయాయి. మోసే మరిத்து పోనా, మోషే మరణించాడు. இப்போ లీడర్షిప్ ఉత్తరవాదం యోసువా కిட்ட వర ఆరంభించింది. ఇప్పుడు నాయకత్వం యొక్క బాధ్యతలు యెహోషువపై మోపబడ్డాయి. యోసువావినుடைய ముఖం ప్రకాశించదే, యెహోషువ ముఖం ప్రకాశమానంగా మారింది. యోసువా 2 ముறை సీనాయి మలకి పోనా, యెహోషువ 2 మార్లు సీనాయి పర్వతం పైకి వెళ్ళాడు. కట్టడகளை వాంగిట్టు వందా, ఆజ్ఞల పలకలను తీసుకొని వచ్చాడు. ఆసారిపు కూడారத்தை కట్టి ఎలిపినా, ప్రత్యక్ష గుడారమును కట్టి నిలువబెట్టాడు. మోసేకి విరోధమై ఎలిమినవరలా నూతనమైన ముறையில செத்து పోనా, మోషేకి విరోధముగా లేచిన వారందరూ కొత్త విధానములు చనిపోయారు. మోసే ఆసారిపు కూడారத்திற்குள்ள కాలు எடுத்து வைத்தாலே మహిమ ఇறங்கிనது. మోషే ప్రత్యక్ష గుడారములో కాలు ఉంచగానే దేవుని మహిమ దిగి వచ్చింది. நான் இப்படி சொல்றேனே, నేను ఇలా చెప్తాను,
మోసే దేవ మహిమైக்காக ஏங்கினானோ இல்லையோ, మోషే దేవుని మహిమ కొరకు బ్రతిమలాడో లేదో గాని దేవ మహిమై మోసేக்காக ஏங்க ఆరంభించింది. దేవుని మహిమ మోషే కొరకు ఎదురు చూసింది, తప్పించింది. ఎప్పెల్లా ఆసారిపు గుడారத்திற்குள்ள కాలు எடுத்து வைத்தாரో, ఎప్పుడైతే మోషే ప్రత్యక్ష గుడారంలో అడుగు పెట్టాడో కర్తరుடைய మహిమ ఇறங்க ఆరంభించింది. దేవుని మహిమ దిగి రావటం మొదలైంది. మోసేకి విరోధമായി எழும்பினவர்கள் నూతనమైన ముறையில் செத்தார்கள். మోషేకు విరోధముగా లేచిన వారు నూతనమైన రీతిలో చనిపోయారు. మోసే కండాలే జనங்களுக்கு భయము నడుచుకు మోషేను చూడగానే ప్రజలకి భయమును వణుకును కలిగింది. మోసే మరిచి పోనా, అలాంటి మోషే మరణించిపోయాడు. ఇప్పుడు యోసువా లీడర్షిప్ అందారు. ఇప్పుడు యెహోషువ నాయకత్వం వచ్చింది. యోసువాకు ఒక పెరియ భయం. ఇప్పుడు యెహోషువకు ఒక గొప్ప భయం. అంత జనங்கள் எல்லாரும் మోసేకే తన్ని కట్టినవங்க. ఆ ప్రజలందరూ మోషేకే 3 చెరువులు నీళ్లు తాగిచ్చినోళ్ళు. మోసేయే ఒక మాదిరి కలవరపడుతున్నారు. ఇప్పుడు మోషేనే ఒక విధంగా కలవరపరిచిన వారు. మోసే మహిమేలే இருந்தா, మోషే మహిమలో ఉన్నాడు. యోసువా ఆసారిపు గుడారத்தின் వాసపడిలే ఉకందరందా. యెహోషువ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము యొద్దనే ఉన్నాడు. మోసే పోల యోసువా సాధికల. కాబట్టి మోషేలాగా యెహోషువ ఏదో పెద్దది సాధించలేదు. ఆండవర్ சொல்லுகிறார், ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, దాసనాగే మోసే మరిచి పోనా, నా దేవుడైన నా దాసుడైన మోషే చనిపోయాడు. జనங்கள் எல்லாரும் நீ தான் வழி நடத்த போற. ఇక ఈ ప్రజలందరిని నీ ద్వారానే నడిపించబోతున్నా. అబ్రహాము ఇస్సాకుకి యాకోబుకి కొడుత వాగ్దానத்தை உன்னை கொண்டு நிறைவேற்ற போற. అబ్రహాముకి ఇస్సాకుకి యాకోబుకి ఇచ్చిన వాగ్దానమును నీ ద్వారా నేను నా ప్రజల పట్ల నెరవేర్చబోతున్నా. எழுந்திரு, లే, இந்த జనங்களை వழி நடத்திட்டு పో. ఈ ప్రజలు నడిపించుకుంటూ వెళ్ళు. కన్బాడ దేవ పిల్లయే, నా ప్రియ దేవుని బిడ్డ, ஒருவேளை மூத்த తగప్పన్మార్ పోల నమ్మాలి இருக்க முடியாது. ఒకవేళ మన పెద్దలైనటువంటి తండ్రుల వలె మనం ఉండలేకపోవచ్చు. அவர் 5 மணி நேரம் ஜெபம் பண்ணார், என்னால பண்ண முடியல. ఆయన 5 గంటల సేపు ప్రార్థన చేశాడు, నేను ప్రార్థన చేయలేను. அவர் ஒரு நாளைக்கு 25 அதிகாரம் படிப்பார், ఎన్నాల படிக்க ఆయన ఒక రోజున 25 అధ్యాయాలు చదువుతాడు, నేను చదవలేకపోతున్నాను. 5 మణి నేరం జపం పண்றாரா, దైవం ఇవరికి కొడుత బలం. కాబట్టి 5 గంటల సేపు ఇతడు ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవుడు ఇతనికి ఇచ్చిన ఫలం అది. నా 5 నిమిషం జపం పண்றனா அது ఆండవర్ எனக்கு కొడుత బలం. కాబట్టి నేను 5 నిమిషాలు ప్రార్థన చేస్తున్నానంటే దేవుడు నాకు ఇచ్చిన ఫలం అది. అది 5 మణి నేరమో 5 నిమిషమో, అది 5 గంటలైనా 5 నిమిషాలైనా అది అర్థముள்ளదా இருக்குமா, అది అర్థము కలిగినదైతే మన్నోడు మన్నా இருக்கிற ఉన్నయ్య ఎన్నయ్య మహిమకి సమమాయి మార్చువా. మట్టికి సమమైనటువంటి మనలను మహిమకు సమమైన వారిగా ఆయన మార్చువాడు. దేవుడు நம்மை நம்பி கொடுத்த காரியத்துல உத்தமமா இருப்போமானா, దేవుడు మనల్ని నమ్మి ఇచ్చిన కార్యములో మనం యథార్థంగా ఉంటే, அந்த தேவ பிரசன்னத்தை விட்டு விலகாமல் இருப்போమాனா, ఆ దేవుని ప్రసన్నతను విడిచి వేరు కాకుండా ఉంటే, మోసేயை విட మహిమలో కర్తర్ கொண்டு போகக்கூடியவராய் இருக்கிறார். మోషే వలె మనల్ని మహిమలోనికి తీసుకొని వెళ్ళేవాడై ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. இப்ப யோசுவாவை பார்த்து சொல்றார், బలం கொண்டு திடமனதாயிரு. ఇప్పుడు యెహోషువను చూసి చెప్తున్నాడు, బలము కలిగి ధైర్యమును తెచ్చుకో అంటున్నాడు. ఉయిరోడు இருக்கிற వరకు ஒருவனும் உனக்கு முன்பதாக எதிர்த்து நிற்க నీవు முடியாது. బ్రతికి ఉన్నంత కాలము ఎవ్వడును నీ ఎదుట నిలువ నేరడంటున్నాడు. మోసేయోడు இருந்தது போல உன்னோடு இருக்க போற. నేను మోషేతో ఉన్నట్టుగా నీతో ఉంటానంటున్నాడు. జనங்களை నీதான் వడి నడత పోற. ఈ ప్రజలు నీవే నడిపించబోతున్నావు. ఉన్னை కొట్టుదా దేశத்தை சுதந்தரிக்க போற. నీ ద్వారానే ఈ దేశమును స్వతంత్రించుకొనబోతున్నావు. యోసువా எழும்ப ఆరంభించాడు. యెహోషువ లేవటం మొదలయ్యాడు. వేద వచనం சொல்லுகிறது, వేద వాక్యం చెప్తుంది, జనங்கள் எல்லாரும் ஒன்று கூடி, ప్రజలందరూ ఒక్కటిగా కూడి యోసువాவை பார்த்து சொன்னார்களா, యెహోషువను చూసి చెప్పారట, உமக்கு விரோதமாய் பேசுகிறவன் யாரானாலும், మీకు విరోధంగా మాట్లాడేది ఎవరైనను அவர்களை நாங்களே கொன்று போடுவோம், వారిని మేమే చంపేస్తాం. நீர் எழும்பி நில் அப்படின்னு சொல்ல నీవు ஆரம்பித்தார். లేచి నిలవబడమని చెప్పారు. உங்களுக்கு ஒண்ணு தெரியுமா, మీకు ఒకటి తెలుసా, మోసే కై నీటిన இடத்துல అద్భుతం, మోషే చెయ్యి చాపిన ప్రతి చోట అద్భుతం, యోసువా కాల్ వెచ్చ இடத்துல అద్భుతం, యెహోషువ కాలు పెట్టిన ప్రతి స్థలమున అద్భుతం. நான் பேசுறது உங்களுக்கு புரியுதா, నేను మాట్లాడేది అర్థమవుతుందా? మోసే కై నీటిన இடத்துல అద్భుతం, మోషే చెయ్యి చాపితే అద్భుతం, యోసువా కాల్ వెచ్చ இடத்துல అద్భుతం, యెహోషువ అడుగు పెట్టిన ప్రతి చోట అద్భుతం. உன்னை தெரிஞ்சுக்கணும், முந்தின ஆலயத்தினுடைய மகிமை விட பிந்தின ஆலயத்தினுடைய மகிமை பெருசு. ఒకడు తెలుసుకోవాలి, గతంలో ఉండిన దేవాలయం యొక్క మహిమ కంటే రాబోతున్న కాలంలో ఉండిన దేవాలయం యొక్క మహిమ గొప్పదై ఉంది. முந்தின ரசத்தை விட பிந்தின ரச ருசி உள்ளது. కాబట్టి ముందున్న రసము కంటే తర్వాత కలిగిన రసము రుచి కలిగినది. కడసి కాలத்துல దైవం ஒரு பெரிய எழுப்புதலை கொண்டு வர போகிறார். చివరి దినాలలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తేబోతున్నాడు. దేశங்களை అసైక పోகிறார். దేశములను కదల్చబోతున్నాడు. చరిత్ర మారబోతుంది. చరిత్ర మారబోతోంది. ఉంటాయో కాబట్టి కట్లు తెంపబడబోతున్నాయి. అరుக்கப்படும். కట్లు తెంపబడబోతున్నాయి. పితాక్களை పోల நம்மால தியாகம் பண்ண முடியாம இருக்கலாம். ఇదిగో పెద్దల వలె మనం త్యాగం చేయలేని స్థితిలో ఉండి ఉండవచ్చు. நம்மால முடிந்ததை நம்ம உத்தம
இருதயத்தோட தெய்வத்தை பின்பற்றுவோமானால், కానీ మన వల్ల సాధ్యపడింది యథార్థ హృదయముతో మనం కొనసాగించినట్లయితే தேவன் நம்மை கொண்டு சரித்திரத்தை மாற்ற దేవుడు మన ద్వారా చరిత్రను మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. நம்மை கொண்டு கர்த்தர் காரியத்தை மாற்றுவார். మన ద్వారా దేవుడు కార్యములు మారుస్తాడు. யோசுவா எழும்ப ஆரம்பித்தார். యెహోషువ లేవటం ஜனங்கள் మొదలెట్టాడు. எல்லாரையும் பார்த்து சொல்றார், ప్రజలందరిని చూసి చెప్తున్నాడు, பரிசுத்தம் பண்ணிக்கொள்ளுங்க, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. நாளைக்கு கர்த்தர் అద్భుతத்தை రేపటి దినమున దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. அவன் வணங்கா கழுத்துள்ள జనం, వీళ్ళు మెడవంచని ప్రజలు, கீழ்ப்படியாதவன், లోబడని ప్రజలు, పోరాటం உள்ளவன், మూర్ఖ జనం, மோசேயை எதிர்த்தவன், మోషేను ఎదిరించిన వారు. என்னைக்கு யோசுவாவினுடைய வாயிலிருந்து வார்த்தை புறப்பட ஆரம்பித்ததோ, ఎప్పుడైతే యెహోషువ నోటెమ్మటి మాట బయలుదేరిందో, தெய்வத்தினாலே உண்டான ஒரு பயங்கரம், దేవుని ద్వారా కలిగిన భయం அந்த వనాంతరం முழுக்க அப்படி நிரப்ப ఆ ஆரம்பித்தது. అరణ్యమందంతటా నింపబడింది. எல்லாரும் தங்களை பரிசுத்தம் பண்ணிக்கொண்டார்கள். తమను తాము అందరూ పరిశుద్ధపరుచుకున్నారు. யோசுவா சொல்றார், యెహోషువ చెప్తున్నాడు, உடன்படிக்கை பெட்டி தூக்கிட்டு போய் யோர்தான் நதியில கால் எடுத்து வை அப்படிங்க. నిబంధన మందసము పెట్టిని తీసుకుని పోయి యోర్దానులో అడుగు పెట్టమన్నాడు. உடன்படிக்கை பெட்டி தூக்கிட்டு போய் யோர்தான் நதியில கால் எடுத்து வைத்த மாத்திரத்துல నిబంధన మందసాన్ని మోసుకుంటూ వెళ్లి యోర్దానులో అడుగు పెట్టగానే யோர்தான் நதி ரெண்டாக பிளக்கப்பட యోర్దాను ஆரம்பித்தது. రెండుగా పాయలయ్యింది. ఆమేన్. ఆమేన్. கையை தட்டி ஆண்டவருக்கு நன்றி చప్పట్లు కొట్టి சொல்லுங்க. దేవునికి స్తోత్రం చెప్పండి. செங்கடலை கடக்கிறது ஈஸி. ప్రియులారా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటం ఈజీ. யோர்தான் நதியை கடக்கிறது தான் கஷ்டம். ఏమండి, యోర్దానుని పాయలు చేయటం కష్టం అండి. செங்கடல் கரையில மட்டும்தான் அலை இருக்கும். కాబట్టి ఎర్ర సముద్రం మీరు చూస్తే ఒడ్డును మాత్రమే అలలు ఉంటాయి. ஆனா இந்த கிருஷ்ணா நதி பார், ఈ కృష్ణా నది చూడు, கரை புரண்டு போகும்போது யாரு உள்ள போவா? అది పై నుండి పారుతుంటది, లోపలికి ఎవడెళ్ళగలదు? யாரு ఉள்ள పోக முடியாது. ఎవరు లోపలికి వెళ్ళలేరు. கடல்ல ஒருத்த உள்ள போனா அலையே கொண்டு வந்து தள்ளிடும். సముద్రంలోకి ఎవరైనా లోపలికి వెళితే అలలే బయటికి నెట్టేస్తాయి. ஆனா நதி அப்படி கிடையாது. కానీ నది అలా కాదు. கரை புரண்டு போகும்போது అది పై నుండి పొర్లి கால் పారుతుంది. எடுத்து வெச்சாலே అడుగు పెట్టగానే அப்படியே இழுத்துட்டு போய்டும். అలాగే లోపలికి లాక్కెళ్ళిద్ది, எங்கேயா கொண்டு போய் போடும். ఎక్కడికో తీసుకొని వెళ్ళిద్ది. கரை புரண்டு ஓடக்கூடியது. కాబట్టి పై నుండి పొంగి పొరలి వచ్చేదది. முன்னாடி இருந்த பிரச்சனை விட இன்னைக்கு சபைக்கு இருக்கிற பிரச்சனை பெருசு. ముందున్న సమస్యల కంటే ఇక రాబోయే సమస్యలు సంఘమునికి గొప్పవై ఉన్నాయి. முன்னாடி தேவ ராஜ்யத்திற்கு விரோதமாய் எழும்பினதை விட இப்பொழுது எழும்பக்கூடியவைகள் பெருசு. ముందు దేవుని రాజ్యముకు విరోధంగా లేచినటువంటి సమస్యల కంటే ఇప్పుడు దేవుని సంఘమునకు ఏర్పడే సమస్యలు అధికమై ఉన్నాయి. முன்னாடி எல்லாம் கிறிஸ்தவத்தை ஒருத்த எதிர்த்தானா வெளியே நின்னு சொல்லிட்டு போவா, சத்தப்படாத அமைதியா இருக்க சொல்லுங்கன்னுவா. కాబట్టి ముందున్నటువంటి వారు ఎవరైనా క్రైస్తవ్యానికి విరోధంగా లేస్తే శబ్దం చేయొద్దు, మౌనంగా ఉండాలి అనేవాళ్ళం. ஆனா இன்னைக்கு அப்படி கிடையாது. కానీ ఇప్పుడు అలా కాదు. நேரா சர்ச்சுக்குள்ள வந்தாరు. వాళ్ళు తిన్నగా లోపల చర్చిలోకి వచ్చారు. ஸ்திரீகளை கெடுக்கறா, స్త్రీలను పాడు చేస్తున్నారు, போதகமார்களை அடிக்கறா, సేవకులను కొడుతున్నారు, சபை எல்லாத்தையும் உடைச்சு நாசமாக்குறா. సంఘాన్ని నాశనం చేస్తున్నారు. முன்னாடி இருந்த பிரச்சனை விட இப்ப இருக்கிற பிரச்சனை பெருசு. ముందున్న సమస్యల కంటే ఇప్పుడు ఉన్న సమస్యలు అధికం. முன்னாடி இருக்கிற ஆளுகை விட இப்ப இருக்கிற ஆளுகை பெருசு. ముందున్న ఏలుబడి కంటే ఇప్పుడు ఉన్న ఏలుబడి అధికం. ஆனா ஒன்று மட்டும் நிச்சயம், కానీ ఒకటి మాత్రం నిశ్చయం, நாம் ஆராதிக்கிற தேவன் இருக்கிறவராகவே இருக்கிறார். మనం ఆరాధించుచున్న దేవుడు ఉన్నవాడు ఉన్నవానిగానే ఉన్నాడు. அவருடைய வல்லமை நேற்றும் இன்றும் என்றும் குறைந்து போகிறது. ఆయన శక్తి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది, ఏ మాత్రం తగ్గిపోలేదు. హల్లెలూయా. హల్లెలూయా. பிரச்சனைகள் எவ்வளவு பெரியதாக இருந்தாலும், సమస్యలు ఎంత పెద్దగా ఉన్నను, நாம் ஆராதிக்கிற ஆண்டவர் எல்லா பிரச்சனைகளை விட பெரியவர். మనం ఆరాధించుచుండినటువంటి దేవుడు సమస్యల కంటే గొప్పవాడై ఉన్నాడు. எல்லா அதிகாரங்களை விட பெரியவர். ప్రతి అధికారము కంటే గొప్పవాడై எல்லா ఉన్నాడు. எதிர் వల్లవங்களை விட ప్రతి பெரியவர். వ్యతిరేకమైన శక్తి కంటే గొప్పవాడై ఉన్నాడు. பாருங்க, செங்கடலை விட யோர்தான் நதி பெரிய ப்ராப்ளம். చూడండి, ఎర్ర సముద్రము కంటే యోర్దాను నది చాలా సమస్యాత్మకమైంది. ஆனா யோசுவா சொல்றா, కానీ యెహోషువ చెప్తున్నాడు, உடன்படிக்கை பெட்டி தூக்கிட்டு నిబంధన మందసాన్ని మోసుకొని யோர்தான் நதியில போய் கால் எடுத்து வை. యోర్దాను నదిలో అడుగు పెట్టమన్నాడు. கால் எடுத்து வைத்த மாத்திரத்துல కాలు పెట్టగానే யோர்தான் நதி பின்னிட்டு திரும்ப ஆரம்பிச்சது. యోర్దాను వెనుకకు మళ్ళింది. கரை புரண்டு வரக்கூடிய நதி, పొంగి పొరలి వస్తున్న నది, எல்லாரையும் அடித்துக் கொண்டு போகக்கூடியது, అందరినీ ఈడ్చుకొని వెళ్లే నది. அப்பேற்பட்ட நதி பின்னிட்டு திரும்ப అలాంటి ஆரம்பித்தது. నది వెనుకకు మళ్ళి వెళ్ళింది. ஜனங்களுக்கு பயம் உண்டாக ஆரம்பித்தது. ప్రజలలో భయము మొదలయ్యింది. யோர்தான் நதிக்கு அந்த பக்கம் இருக்கிற கானான் 7 ஜாதிகள் பயப்பட ஆரம்பித்தார்கள். యోర్దాను నదికి అవతల పక్కన ఉండిన 7 జాతుల ప్రజలు భయపడటం మొదలెట్టారు. எல்லாரும் யோர்தான் நதியை கிராஸ் பண்ணி அந்த பக்கம் போயிட்டாங்க. అందరూ యోర్దానును దాటి అవతల పక్కకు వెళ్లారు. கவனிங்க பாப்போம். గమనించండి, చూద్దాం. முதல் இயற்கைக்கு அப்பாற்பட்ட அற்புதம் நடந்தது. మొట్టమొదట ప్రకృతికి మించిన అద్భుతం జరిగింది. யோர்தான் நதியை கிராஸ் பண்ண உடனே యోర్దాను నది దాటగానే எல்லாரும் விருத்த சேதனம் பண்ண ஆரம்பித்தார்கள். అందరూ సున్నతి చేసుకోవటం మొదలెట్టారు. மூன்றாவது మూడవది, கில்கால்
గిల్గాల్లో పోయి ఇறங்கிనా వారు గిల్గాలులోనికి పోయి దిగారు. எகிப்தின் நிந்தைகள் புரட்டி போடப்பட்டது. ఐగుప్తి నిందలు అవి ఆ యోర్దాను నుండి తొలగిపోయాయి, కడగబడ్డాయి. இதுவரைக்கும் அவர்கள் சுமந்து வந்த முறுமுறுப்பு, ఇప్పుడు దాకా వారు మోసుకొని వచ్చిన గొనుగుళ్ళు సనుగుళ్ళు, எகிப்தினுடைய ஆளுகை, ఐగుప్తి యొక్క ఏలుబడి, எகிப்தினுடைய வழிபாடுகள், ఐగుప్తి యొక్క అలవాటులు, எகிப்தினுடைய நிந்தனை, ఐగుప్తి యొక్క నిందలు, அடிமைதனத்தினுடைய ஆளுகை, ఇదిగో ఏలుబడి కాలములో బానిసలుగా ఉండిన అలవాటు எல்லாவற்றையும் கர்த்தர் புரட்டி போட்டார். అన్నిటిని దేవుడు ఆ యోర్దాను నుండి దేవుడు డొల్లించేశాడు. ரொம்ப నాளுக்கு அப்புறம் திரும்ப பஸ்கா பண்டிகை ஆராதிக்க ஆரம்பித்தார்கள். తర్వాత వారు పస్కా పండుగను ఆచరించారు. வசனம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, மன்னா நிறுத்தப்பட்டது. మన్నా నిలిచిపోయింది. அவர்கள் அன்னைக்கு தான் பூமியில விளைஞ்ச விளைச்சல சாப்பிட ஆரம்பித்தார்கள். వారు అప్పుడు కాని భూమిలో మలచిన పంటను భోంచేయటం మొదలెట్టారు. లీడర్షిప్ మారిచి, నాయకత్వం మారింది, యోర్దాను నది మారిచి, యోర్దాను నది మారింది, விருத்த சேதனம் மாறிச்சு, సున్నతి మారింది, பஸ்கா பண்டிகை வந்தது. పస్కా పండుగ தங்களை వచ్చింది. சுத்திகரித்துக் கொள்ள ஆரம்பித்தார்கள். తమను తాము శుద్ధీకరించుకోవడం మొదలెట్టారు. ఫుడ్డோட உணவனுடைய మురయే మారారు. వారి భోజన విధానం పద్ధతులు మారాయి. இப்ப ఆండவர் சொல்றா, ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, இந்த தேசத்தை நீ சுதந்தரிக்க போற, ఈ దేశాన్ని నీవు స్వతంత్రించుకోబోతున్నావు, எல்லாவற்றையும் உனக்கு நான் திரும்ப தர போறேன், వీటన్నిటిని నేను నీకు తిరిగి ఇయ్యబోతున్నాను. எல்லாம் முடிச்சிட்டு ఇవన్నీ ముగించి யோசுவா యెహోషువ எரிகோ கோட்டைக்கு முன்னாடி ఎరికో కోట గోడల ముందు எப்படி இருக்குன்னு பார்ப்பதற்காக போய் நின்றான். ఎలా ఉంటుందని చూడటం కోసం వెళ్ళి నిలవబడ్డాడు. நாளைக்கு யுத்தத்துக்கு போக போறாங்க, రేపటి దినాన యుద్ధానికి వెళ్ళబోతున్నారు. எப்படி ஜெயிக்க முடியுமா முடியாதான்னு பார்ப்பதற்காக போய் நிக்கிறார். ఎలాగూ జయించగలమా లేదా అని చూడటం కోసం వెళ్ళారు. அப்பதான் அந்த எரிகோ கோட்டை பக்கமா, అప్పుడు ఎరికో కోట పక్కన யோசுவாவுக்கு எதிரே యెహోషువకు ఎదురు ஒரு பெரிய தேவ தூதனானவர் ఒక పెద్ద దేవదూత உருவின பட்டயத்தோட ఖడ్గము దూసిన ఖడ్గముతో யோசுவாவுக்கு முன்பதாக நிற்கிறார். యెహోషువ ముందు నిలవబడింది. யோசுவாவுக்கு பயம் உண்டாக, యెహోషువకు భయం కలిగింది. யோசுவா அப்படியே பயந்து போய் యెహోషువ అలా భయపడి அந்த தேவ தூதனானவரை பார்த்து இப்படி கேட்கிறார், ఆ దూతను చూసి ఇలా అడుగుతున్నాడు, நீர் எங்களை சார்ந்தவரா నీవు మాకు చెందిన వాడవా அல்லது எங்களுடைய எதிரியை சார்ந்தவரா? లేక మా శత్రువుకి చెందిన వాడవా? பயம் வந்துடுச்சு. ఒక భయం కలిగింది. இவ்வளவு நாள் அற்புதம் நடந்தது, ఇంతకాలం అద్భుతం జరిగింది, இவ்வளவு நேரம் பெரிய பெரிய காரியம் நடந்தது. ఇంతకాలం గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి. இந்த தேவ தூதரை பார்த்த உடனே ఆ దేవదూతను చూడగానే பயந்து போய் భయపడిపోయి இவன் கேட்கிறான், ఇతడు అడుగుతున్నాడు, நீர் எங்களை சார்ந்தவரா నీవు నాకు చెందిన వాడవా எங்கள் எதிரியை లేక சார்ந்தவரா? మా శత్రువుకు చెందిన వాడవా? அதுக்கு தேவ தூதனானவர் யோசுவாவை பார்த்து சொல்லுகிறார், అందుకు దేవదూత యెహోషువను చూసి చెప్తుంది, நான் சேனையின் அதிபதியாய் నేను సైన్యములకు అధిపతియగు பரலோகத்தின் தெய்வத்தின் சார்பாய் வந்திருக்கிறேன். పరలోక దేవుని పక్షపు వాడనంటుంది. நான் உன்னை சார்ந்தவரும் அல்ல, నేను నీకు చెందిన వాడను உன் కాను, எதிரியை சார்ந்தவரும் அல்ல, నీ శత్రువుకు చెందిన వాడను அந்த కాను. சராசரங்களை படைத்த சர்வ வல்லமையுள்ள ஆண்டவருடைய தூதனா, భూగగన జలచరములను సృష్టించిన దేవుని దూతగా உன்னோடு இருந்து నీతో ఉండి யுத்தம் பண்ணுவதற்காக యుద్ధము வந்திருக்கிறேன். చేయుట కొరకై వచ్చి ఉన్నానంటుంది. இந்த நல்ல பகல் வேளையில ఈ మంచి పగటి వేళలో உனக்கு முன்னாடி எனக்கு முன்னாடி 1008 பேர் நிற்கலாம், నీ ముందు నా ముందు 1000కి పైగా ప్రజలు శత్రువులై నిలుచుండొచ్చు. 1008 సవాల్கள் இருக்கலாம், 1000 సవాలులు నీ ముందు ఉండవచ్చు, பயமுறுத்துவதை போல இருக்கலாம். భయపెడుతున్నట్టుండొచ్చు. பயப்படாதே, భయపడొద్దు. சேனையின் அதிபதி సైన్యములకు అధిపతి நம் பட்சத்தில் வரப்போகிறார். మన పక్షమున రాబోతున్నాడు. இத்தனை ஆண்டுகளில் இல்லாத ஒரு பெரிய சுதந்திரம், ఇంతకాలము కలగని స్వాస్థ్యం, இத்தனை வருஷங்கள் இல்லாத ஒரு ஆர்ப்பரிப்பு, ఇన్ని సంవత్సరాలు కలగని ఆర్భాటం, எத்தனையோ ஆண்டுகளுக்கு முன்னாடி தெய்வம் கொடுத்த வாக்குத்தத்தம் ఎంతో కాలముగా దేవుడు నీకిచ్చిన వాగ్దానం இந்த வருஷத்துல கர்த்தர் நிறைவேற்ற ఈ போகிறார். సంవత్సరాల దేవుడు నెరవేర్చబోతున్నాడు. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. தேவதூதன் சொல்லுகிறார், దేవదూత చెప్తున్నాడు, நான் சேனையின் அதிபதியா யுத்தம் பண்ண வந்திருக்கிறேன். నేను సైన్యములకు అధిపతి యెహోవా తరపున యుద్ధము చేయడానికి వచ్చాను. நிற்கிற இடம் பரிசுத்த பூமி, నువ్వు నిలువబడిన స్థలం పరిశుద్ధం, பாதரட்சைகளை கழட்டி போடு. నీ పాదరక్షలను తొలగించంటున్నాడు. யோசுவா பயந்து యెహోషువ భయపడి முகம் குப்புற விழுந்து సాగిలపడి నమస్కరించి பாதரட்சைகளை கழட்டி போட்டார். పాదరక్షకులను తీసివేసి இப்ப ఆండவர் சொல்றார், ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, இனி உன் பலத்துல இல்ல, ఇక నీ బలము చేత కాదు, நான் உன் கூட சேனையின் அதிபதியாய் வரப்போறேன். నేను నీతో కూడా సైన్యములకు అధిపతిగా రాబోతున్నాను. எல்லாம் கவனிங்க பாப்போம். నన్ను గమనించండి చూద్దాం. இந்த 2025வது வருஷத்துல 2025వ సంవత్సరాన நமக்கு முன்னாடி இருக்கிற சவால்களை நம்ம ஜெயிக்கணும்னா, మన ముందు ఉండిన సవాలులను మనం జయించాలి. தேவன் கொடுத்த வாக்குத்தத்தம் நம்முடைய வாழ்க்கையில நிறைவேறணும்னா, దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే, தேவன் நம்மைக்கு கொடுத்த தரிசனங்களும்
திட்டங்களும் நம்முடைய வாழ்க்கையில கைகூடி வரணும்னா దేవుడు మనకిచ్చిన దర్శనాలను ప్రణాళికలను అవి మన చేతికి రావాలంటే சில கலட்டி போட வேண்டியதை கலட்டி போடணும். కొన్ని తొలగించుకోవాల్సినవి తీసివేయవలసినవి తీసివేయాలి. நீ யோசுவாவா இருந்தாலும் சரி, నువ్వు యెహోషువ అయినా సరే, அல்லது இஸ்ரவேல் தேசத்துல கடைநிலை మనిషినా இருந்தாலும் లేక சரி, ఇశ్రాయేలు దేశములో ఉండినటువంటి గొప్ప మనిషివైనా సరే, பாதரட்சை கலட்டி கீழே போட ஆரம்பிக்கலாம். కాబట్టి నీ చెప్పులను విసిరివేయి. அல்லேலூயா, హల్లెలూయా. சில நேரத்துல எகிப்தினுடைய ஆளுகைகள் நம்மிடத்தில் இருக்கலாம். కొన్నిసార్లు ఐగుప్తు యొక్క ఏలుబడి మన యొద్ద ఉండొచ్చు. நம்முடைய குடும்பம் ஆசీర్వదించబడనனா, మన కుటుంబం దీవించబడాలంటే குடும்ப தலைவர்களாகிய நம்மிடத்தில் இருக்கிற சில ஆகாதவைகள் விலகி போகும். కుటుంబములో ఉండిన నాయకులమైనటువంటి మన దగ్గర అనవసరమైనవి కొన్ని తీసివేయబడాలి. நம்மை நம்பி கர்த்தர் ஏதோ ஒரு பெரிய உத்தரவாதத்தை கொடுக்கிறார்னா, మనల్ని నమ్మి ఏదో మనకు ఒక బాధ్యతను దేవుడు ఇస్తున్నాడంటే, சில வேளைகளில கர்த்தர் இது வேண்டாம்னு சொன்னா அதை கலட்டி தூக்கி தூர போடணும். కొన్నిసార్లు దేవుడు ఇది వద్దు అంటే వాటిని తీసి పడవేయాలి. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலూயா. హల్లెలూయా. யோசுவா கலட்டி போட்டுட்டா. యెహోషువ వాటిని తీసివేశాడు. ஒருவேளை துர்க்கிரியைகளாக இருக்கலாம், ఒకవేళ చెడ్డ క్రియలై ఉండొచ్చు, மறைவான பாவங்களாக இருக்கலாம், రహస్య పాపమై ఉండొచ్చు, தேவன் விரும்பாத செய்கையா இருக்கலாம், దేవుడు ఇష్టపడని క్రియలై ఉండొచ్చు, தேவனுக்கு பிரியமில்லாத இடமாக இருக்கலாம், దేవునికి ఇష్టము లేని స్థలమై ఉండొచ్చు. whatever it is, ఏదైనప్పటికీ எது தெய்வம் வேண்டாம் என்று சொல்லுகிறாரோ, ఏది దేవుడు వద్దని చెబుతున్నాడో இந்த வருஷத்துல தூக்கி தூர போடு. వాటిని సంవత్సరాన తీసి దూరముగా పడవేయి. கைகளில ஒன்றுமே வேண்டாம், చేతిలో ఏమి వద్దు. நமக்காக சேனைகளின் கர்த்தர் வருவார். మన కొరకు సైన్యములకు అధిపతిగా యెహోవా వస్తాడు. கர்த்தர் நமக்காக யுத்தம் దేవుడు செய்வார். మన కొరకు యుద్ధము చేస్తాడు. நம்முடைய சுய ஞானம், புத்தி, அறிவு, திறமை, தாளந்து, మన సొంత జ్ఞానము, తెలివి, బుద్ధి, తలాంతు இவைகள் செய்யக்கூடாதத ఇది చెయ్యలేనిది தெய்வத்தினுடைய பிரசன்னம் దేవుని ప్రసన్నత அற்புதமாய் நிறைவேற்றி முடிக்க வல்லமையுடையது. అద్భుతముగా నెరవేర్చి ముగిస్తది. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. ஆண்டவர் ஏதாவது எச்சரிப்பாரானா, దేవుడు ఏదైనా హెచ్చరిస్తే, பரிசுத்தவான்களை கொண்டு கர்த்தர் நம்மோடு இடைபடுவாரா, పరిశుద్ధుల ద్వారా దేవుడు మనతో మాట్లాడితే, நம்முடைய பிள்ளைகளை கொண்டு கர்த்தர் பேசுவார், మన పిల్లల ద్వారా మాట్లాడుతాడు, புருஷனை கொண்டு பேசுவார், భర్త ద్వారా మాట్లాడుతాడు, மனைவியை கொண்டு பேசுவார். భార్య ద్వారా మాట్లాడుతాడు. God speaks in many ways. దేవుడు అనేక మార్గముల గుండా మాట్లాడుతాడు. நம்மை அவர் பட்சத்துல சேர்க்க அவர் எப்படி வேண்டுமானாலும் பேசுவார். కాబట్టి ఆయన మనలను తన పక్షంగా చేర్చుకోవటం కోసం ఏ విధంగానైనా మాట్లాడుతాడు. அவருடைய சத்தத்தை கேட்டு ఆయన స్వరాన్ని విని விட வேண்டியவர்களை விட்டு, విడవలసిన దాన్ని విడిచి, கலட்டி போட வேண்டியவர்களை கலட்டி போட்டு, విసిరి పడవేయవలసిన వాటిని విసిరి పడవేసి, அடி எடுத்து வைப்போமானா అడుగు తీసివేయగలిగితే கர்த்தர் காரியத்தை தலைக்கடாக மாற்றக்கூடிய దేవుడు కార్యములను తలకిందులుగా మార్చువాడై ఉన్నాడు. ஆமென், ఆమేన్, அல்லேலூயா. హల్లెలూయా. இப்ப யோசுவாவை பார்த்து தேவதூதன் சொல்றான், உடன்படிக்கை பெட்டியை தூக்கிட்டு ఇప్పుడు యెహోషువను చూసి దేవుడు చెప్తున్నాడు, నిబంధన మందసాన్ని మోసుకొని எரிகோ கோட்டையை சுத்திட்டு வாங்க. ఎరికో గోడల చుట్టూ తిరిగి రమ్మంటున్నాడు. நல்லா கவனிங்க பாப்போம், జాగ్రత్త గమనించండి, చూద్దాం. உடன்படிக்கை பெட்டி தூக்கிட்டு ஒரு கோட்டையை சுத்தன கோட்டை விழுமா? ఏమండి, నిబంధన మందసాన్ని మోసుకుంటూ కోట గోడల చుట్టూ తిరిగితే కోట గోడలు కూలిపోతాయా? அந்த கோட்டை மேல ఆ కోట పైన 16 குதிரைகள் பூட்டப்பட்ட 8 ரதம் போகுமா? 16 రథాలు ఒకటిగా కట్టబడినటువంటి 8 రథాలు ఆ కోట గోడల మీద ప్రయాణం చేస్తాయి. இப்படி இருக்கும் கோட்டை, ఇలా ఉంటుంది కోట. மேல ரதம் போகும், పైన రథాలు వెళతాయి. இடிக்கவே முடியாது. అవి అసలు పడగొట్టడం సాధ్యపడదు. ஆண்டவர் சொல்றார், ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, நீ உடன்படிக்கை பெட்டி தூக்கு, నీవు నిబంధన మందసాన్ని మొయ్. மொத்த பேர் அமைதியா பேசாம போங்கறார். అందరూ మౌనముగా మాట్లాడకుండా వెళ్ళమంటున్నాడు. ஒருத்தங்கிட்ட ஒருத்தன் பேசக்கூடாதுங்கறார். அதான் முக்கியம். పక్కనున్న వాడితో ఇంకొకడు మాట్లాడకూడదు. இப்ப நம்ம போறேன்னு வெச்சுకోங்களேன், ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి, உடன்படிக்கை பெட்டி முன்னாடி தூக்கிட்டு போறா, నిబంధన మందసాన్ని ముందు நான் మోసుకెళ్తున్నారు, லாபான் பாஸ்டர் பின்னாடி போறேன், నేను లాబాను పాస్టర్ వెనకాల వెళ్తున్నా. நான் இவரை பார்த்து சொல்லுவேன், నేను ఈయన చూసి చెప్తున్నా, யோசுவா ஒரு லூசு, యెహోషువ ఒక మెంట్లోడు. உடன்படிக்கை பெட்டி தூக்கிட்டு போனா எங்கனா கோட்டை விழும். నిబంధన మందసాన్ని మోసుకుంటా వెళితే గనక ఎక్కడైనా కోట కూలిద్దంట్రా. நம்மளும் లూసు மாதிரியே பின்னாடி போறோம் பார். కాబట్టి మనం కూడా పిచ్చోళ్ళలాగా ఆ వెనకాల ఆయన చెప్పినట్టు వెళ్ళిపోతున్నాం. நான் పోறேன்ட்டு நான் திரும்பும்போது, కాబట్టి నేను వెళ్తానని నేను తిరిగినప్పుడు லாபான் பாஸ்டர் சொல்வார், ஆமால లాబాను పాస్టర్ చెప్తాడు, అవును కదా, எப்படி விழும்? ఎలా కూలిద్ది? ஒவ்வொருத்தரா பேசி உடன்படிக்கை பெட்டி நடு ரோட்லயே போட்டு வந்துட்டு இருப்பான். ఇలాగో ఒక్కొక్కడు మాట్లాడి నిబంధన మందసాన్ని అక్కడే బడేసేసేసి అలా
వెనక్కి తిరిగే ప్రమాదం ఉంది. நான் பேசுறது புரியுதா? నేను మాట్లాడేది అర్థమవుతుందా? நிறைய நேரத்துல ஆண்டவர் சொல்றத வீட்ல கொண்டு போய் டிஸ்கஸ் பண்றது. అనేకమైన సార్లు దేవుని సంఘములో దేవుడు నీతో మాట్లాడింది ఇంట్లోకి వెళ్ళి డిస్కషన్ చేస్తుంటారు. ஒரு ஆள் சொல்லும் பாஸ்டர் சொன்ன மாதிரியே கர்த்தர் நிறைவேற்றுவார். ఒక ఆయన చెప్తాడు పాస్టర్ గారు చెప్పినట్టుగానే దేవుడు నెరవేరుస్తాడని. பக்கத்துல இருக்கிறது ஒன்னு சொல்லும், పక్కనున్న అమ్మాయి చెప్తాది அந்த ஆள் தான் வேலை வெட்டி இல்லாம மைக்கு புடிச்சு பேசுற, உனக்கு அறிவு வேணா? ఆయనకేం పని లేక మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాడు, నీకు ఇంకే వేరే పని ఏమి లేదా అని చెప్పేసి తుస్కారంగా మాట్లాడుతుంది. நீங்களா இதெல்லாம் சொல்லாத மாதிரி என்னை பாக்குறீங்க. కాబట్టి ఇదంతా మీకు తెలియనట్టుగా అన్యం పుణ్యం ఏమి ఎరగనట్టుగా చూస్తున్నారు మీరు అమాయకంగా మాయంక. புரியுதா நான் பேசுறது? నేను మాట్లాడేది మీకు అర్థమవుతుందా? அப்படியே பேசி కలవరతో అలాగే మాట్లాడి కలవరాన్ని కలుగజేస్తారు. జపం పోయిరది, ప్రార్థన పోతుంది, ఆరాధన పోతుంది, చర్చికి వరత కడే, సంఘానికి రారు. పురుషం ఒక పక్క, భర్త ఒక పక్క, భార్య ఒక పక్క, పిల్లలు ఒక పక్క. అప్పుడు ఆ తర్వాత இந்த மாதிரி கெட்டு போனது எத்தனை தெரியுமா இருக்கு? ఇలాగు చెడిపోయిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఇక நம்ம தேங்காய் மண்டைக்கு தெய்வத்தை புரிய முடியாது. ఏమండి ఈ కొబ్బరి టెంకె బుర్రకి దేవుని ఉద్దేశం తెలియదు. தேங்காய் மண்డి వచ్చి ఉరుట్టు, కాబట్టి కొబ్బరికాయలో రాళ్ళేసి చేసినట్టుగా కొట్టినట్టుగా కాదు. పురింజే ఒన్ను మన్నల. కాబట్టి అర్థమయ్యి ఏమి చేయలా, புரியலனாலும் பரவாயில்ல, అర్థం కాకపోయినా పర్వాలా, దేవునికి కీழ்పడి, దేవునికి లోబడు. இந்த బైబిలే కీழ்పడివదற்கு மட்டும்தான். ఈ బైబిల్ లోబడుచును గుర్చే చెప్తుంది. ఆమేన్, ఆమేన్. పురింజిదా? అర్థమవుతుందా? అందరూ ట్రాన్స్ లో ఉన్నట్టున్నారు. ఇప్పதான் తూంగి ఎந்திరిచిరుకீங்க, ఇప్పుడే నిద్రపోయి లేచి వచ్చినట్టున్నారు. అర్థం అయిపోయిందా? అర్థమైందా? yes. இங்கத்தான் அல்லேலூயா வருது, அங்கெல்லாம் ఇక్కడ హల్లెలూయా వస్తుంది, అక్కడ హల్లెలూయా రాట్లా. பின்னாடி எல்லாம் சொல்லுங்க பாப்போம், புரியுதா? వెనకాలన్న వాళ్ళు చెప్పండి, అర్థమవుతుందా? புரியுதோ புரியலையோ, అర్థమైనా అర్థం కాకపోయినా ఆండవర్ சொல்லிட்டாரா, దేవుడు చెప్పినాడా, அதற்கு கீழ்ப்படிய, దానికి లోబడు, கர்த்தர் காரியத்தை மாற்றுவார். దేవుడు కార్యములను నీకు సాధకంగా మారుస్తాడు. ఆమేన్, ఆమేన్. కర్తరుடைய వార్త వీట్ల వివాదిపదற்கு கிடையாது. దేవుని మాటను ఇంటిలో వాగ్వాదం చేయటం కోసం కాదు, కర్తరుடைய వార్త విశ్వాసిపదற்கு மட்டும்தான். దేవుని మాట విశ్వసించుటకు మాత్రమే. యోసువ తెలివా சொன்னார், యెహోషువ స్పష్టంగా చెప్పాడు. ఉడன்பడిక పెట్టి తూకిட்டு ஒருத்தன் பேசாம அமைதியா పోయిட்டு వస్తాడు. నిబంధన మందసాన్ని మోసుకొని ఎవరితో ఎవరు మాట్లాడకుండా అలా వెళ్ళి తిరిగి రావాల్సిందే. ஒரு நாள் పోయిర్పా, ఒక రోజు వెళ్ళారు, 2 நாள் పోయిర్పా, 2 రోజులు వెళ్ళారు. కోట మేల இருக்கிறவళ్ళ, కోట పైన ఉన్నవారందా ఇశ్రాయేలరదా అప్పుడే కண்காணிச்சு பார்த்துட்டு இருக்கறான். ఇశ్రాయేలీలను అలాగు పెద్ద కళ్ళు చేసి చూస్తున్నారు. அவன் போய் சொல்லிருப்பா రాజా கிட்ட, వాళ్ళు పోయి చెప్పుంటారు రాజు దగ్గర, రాజా ஒரு 10 பேர் வாரா, రాజా ఒక 10 మంది వస్తున్నారు, ஒரு பெட்டியை தூக்கிட்டு வரா, పెట్టిన మోసుకొస్తున్నారు. அப்படியே வந்து அந்த கோட்டையை சுத்திட்டு நேரா உள்ள போய் అలాగు వచ్చి ఆ కోట చుట్టూ తిరిగి అలా లోపలికి వెళ్ళిపోతున్నారు. రాజా சொல்லிருப்பா நாளைக்கு பார், రాజు చెప్పుంటాడు రేపు చూడు. மூணாவது நாள் அப்படித்தான் வந்தா, 3వ రోజు అలాగే వచ్చారు, நாலாவது நாள் அப்படித்தான், 4వ రోజు అలాగే వచ్చారు, 5வது நாள் அப்படித்தான், 5వ రోజు అలాగే వచ్చారు, 6வது நாள் அப்படித்தான், 6వ రోజు అలాగే వచ్చారు. இவங்க போய் ராஜா கிட்ட சொல்லிருப்பா, వీళ్ళు పోయి రాజు దగ్గర చెప్పుంటారు. రాజా சொல்லிருப்பா, రాజు అని ఉంటాడు, లూసుங்க పొలదు విట్రు, కాబట్టి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటా వదిలిపెట్టు, ఎప్పుడన్నా సుత్తిట్టు పోటం, వాళ్ళు ఎట్టగొట్ట తిరిగి పోని. 7வது நாள் 7వ రోజు அதிகாலையிலிருந்து ఉదయం మొదలుకొని 7 ముర సుట్టి 7 మార్లు తిరిగి కాలంగలై ఊదుగయిల్ బోరలు ఊదగానే ఎరికో కోటై తరై మట్టమాయి మారి, ఎరికో కోట గోడలు నేల మట్టమయ్యాయి. ఆమేన్, ఆమేన్. ఉనకు ఎదురాయి இருக்கிற எல்லா నిర్మూలమాగడనా, నీకు ఎదురుగా ఉండినవన్నీ నిర్మూలం అవ్వాలంటే, ఎదై సుదందరిక ముడియాదో అది సుదందరికననా, ఏది స్వతంత్రించుకోలేకపోయినది స్వతంత్రించుకోవాలంటే, நமக்கு புரியாதவனை கர்த்தர் நமக்கு சொல்லும் பொழுது, మనకి అర్థం కానిది దేవుడు మనకు చెప్పినప్పుడు, தேவ சத்தத்திற்கு செவி கொடுக்க ஆரம்பித்து దేవుని స్వరమునకు లోబడితే చాలు. மூளை సాధికాదதை ముళంగాల్ సాధికో. కాబట్టి మన బుద్ధిపూర్వకమైన ఆలోచనలు సాధించనిది మన మోకాళ్ళు సాధించగలుగుతాయి. ఇంకెంగిற ముళంగాల్கள் కర్తరుடைய మహిమയെ கொண்டு வரும். కాబట్టి నీవు మోకరించుట వలన దేవుని మహిమ నీ మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎరికోவை జయించాர்கள், ఎరికోని వారు జయించారు. ఒవ్వొరు పట్టణమా పోக ఆరంభించారు, ప్రతి పట్టణము వెళ్ళడం మొదలెట్టారు. దేశత్ర కలకముం భయముం ఉండాగ ఆరంభించింది, దేశముల మధ్య భయమును కలవరమును కలిగింది. ఇద విட బ్యూటీ என்ன தெரியுமா, దీనికంటే గొప్ప అందమైన విషయం తెలుసా? ఎదురాళిகள் கிட்ட ఆయుధங்கள் இருக்கு, శత్రువుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇశ్రాయేలర్ கிட்ட இரும்பு ఆయుధం கிடையாது, ఇశ్రాయేలీల దగ్గర ఇనుప ఆయుధాలు లేవు. அவங்கிட்ட ஈட்டி கடப்பார
அது இது எல்லாம் இருக்கு. వారి దగ్గర ఈటె గడప పొలుగులు ఆ తర్వాత ఆయుధాలు అన్ని ఉన్నాయి. இவங்கிட்ட ஒண்ணுமே கிடையாது. వీరి దగ్గర ఏమీ లేవు. இல்லாதவர்களை இருக்கிறவர்களை போல அழைக்கிற ஆண்டவரை ஆராதிக்கிறோம். కాబట్టి లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవునిని ఆరాధిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. இந்த ஆண்டிலே உனக்காக எனக்காக உருவின பட்டயத்துடைய தேவதூதன் இருக்க போகிறார். ఈ సంవత్సరాన నీ కొరకై నా కొరకై ఖడ్గము దూసిన దేవదూత మన పక్షంగా నిలబడబోతున్నాడు. யுத்தம் செய்ய போகிறார். ఆయన మన పక్షం యుద్ధం చేయబోతున్నాడు. நமக்கு முன்னாடி கடந்து போக போகிறார். ఆయన మనకు ముందుగా వెళ్ళబోతున్నాడు. நாம் செய்ய வேண்டியது தேவனுக்கு கீழ்ப்படிவது மட்டும்தான். మనం చేయవలసింది దేవునికి లోబడుట మాత్రమే. 31 ராஜாக்களை கொன்றார்கள். 31 రాజులను వారు చంపారు. 7 ஜாதிகளை துரத்தினார்கள். 7 జాతులను తరిమారు. ஒரு நாள் யுத்தம் நடந்துட்டே இருக்கு. ఒక రోజు యుద్ధం జరుగుతా ఉంది. பொழுது போயிடுச்சு. కాబట్టి సూర్యుడు అస్తమించాడు. யோசுவா டென்ஷன் ஆயிட்டார். యెహోషువ టెన్షన్ అయ్యాడు. సూర్యుని பார்த்து சொல்றா, సూర్యుని చూసి చెప్తున్నాడు, ఏయ్ సూర్యుడే, సూర్యుడా ఆయిలోన్ మేలో నీవు ఆయిలో ఆగిపో. చంద్రుడే, చంద్రుడా நீ கிபியோன் மேలో గిబియోనులో నిలిచిపో. அப்படியே நில்லு. అలాగే నిలబడు. యుద్ధం முடிయற வரைக்கும், యుద్ధం ముగిసే వరకు సూర్యனும் சந்திரனும் அப்படியே நிற்க ஆரம்பித்தார்கள். సూర్యుడు చంద్రుడు అలాగునే నిలిచెను. హల్లెలూయా. హల్లెలూయా. உனக்காக எனக்காக தேவனானவர் வருவாரானா, నీ కొరకు నా కొరకు దేవుడు వస్తే ஜெயிக்க முடியாதவர்களை ஜெயிப்போம், జయించలేని వాటిని சாதிக்க జయించగలుగుతాం. முடியாதவர்களை சாதிப்போம், సాధించలేని వాటిని సాధించగలుగుతాం. சுதந்தரிக்க முடியாதவர்களை சுதந்தரிப்போம், స్వతంత్రించుకోలేని వాటిని స్వతంత్రించుకోగలుగుతాం. தெய்வம் கொடுத்த வாக்குத்தத்தம் நம்முடைய வாழ்க்கையில நிறைவேறும். దేవుడిచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుద్ది. பாலும் தேனும் ஓடக்கூடிய தேசத்தை கர்த்தர் நமக்கு தருவார். పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ஆபிரகாம் இருக்கும்போது, అబ్రహాం ఉన్నప్పుడు பாருங்க, தேவ தூதனானவர் ஆபிரகாமை தேடி வர ஆரம்பிச்சார். చూడండి, దేవుని దూత అబ్రహామును వెతికి వచ్చాడు. அவங்க யாருன்னே தெரியாம ఆபிరகாம் உபசரிக்க ఆరంభించారు. కాబట్టి వారు ఎవరన్నది తెలియకుండానే అబ్రహాము పరిచర్య చేయడం మొదలెట్టాడు. சாப்பிட்டுட்டு இருக்கும்போது சாராளை பார்த்து சொல்றாங்க, భోంచేసేటప్పుడు శారాను చూసి చెప్తున్నారు, நான் திரும்ப வருவேன். మేము మరలా తిరిగి వస్తాం. உற்பவ கால திட்டத்துல దేవుని నిర్ణయ కాలమున உனக்கு ஒரு பிள்ளை பிறக்கும். మీకు ఒక బిడ్డ కలుగుతది. சாராள் உள்ள உட்கார்ந்து சிரிச்சுதா. శారా లోపల ఉండి నవ్వింది. தேவதூதன் பார்த்து கேக்குறான், ஏன் சிரிச்சே? దేవుని దూత చూసి అడిగితే ఎందుకు నవ్వావు? நம்மள மாதிரியே சாராள் அம்மா போய் சொல்லிச்சு பாரு. కాబట్టి మనలాగానే శారమ్మ గారు చెప్పింది చూడండి. சிரிக்கவே இல்லையே. అయ్యా నవ్వలేదయ్యా. சத்தியமா సత్యం நான் சிரிக்கல. ప్రమాణ పూర్వకం చెప్తే నేను నవ్వలా. நீ సిరిச்ச. దేవదూత చెప్పింది, ఏ నవ్వావు నువ్వు? நான் சிரிக்கல. నేను నవ్వలేదు అంటుంది. எனக்கு ரொம்ப பாதித்த ஒரு வார்த்தை என்னன்னா, నాకు బహుగా బాధ కలిగించే మాట ఏమిటంటే, தேவதூதன் சொல்றான், దేవదూత చెప్తుంది, உற்பவ கால திட்டம் வரும். దేవుని నిర్ణయ కాలం దగ్గరికి వచ్చినప్పుడు நீ பிள்ளையை பெறுவ, నువ్వు బిడ్డను పొందుకుంటావు. தேவதூதன் எழுந்து போனாரா. దేవదూత లేచిపోయాడట. உங்களுக்கு ஒண்ணு தெரியுமா? మీకు ఒకటి తెలుసా? அதுக்கப்புறமா ఆ తర్వాత சாராளுடைய பேர், శారా పేరు ஆண்டவருக்கும் தெய்வத்திற்கும் தொடர்புடையதா வரவே இல்லை. దేవునికి ఏ మాత్రం కూడా సంబంధించిందిగా కనబడదు. இவ போய் சொன்ன உடனே, అబద్ధం చెప్పిన వెంటనే கொடுக்க வேண்டியதை தேவதூதனானவர் கொடுத்துட்டு, ఇవ్వవలసిన దేవుని దూత ఇచ్చేసి எந்திரிச்சு போயிட்டார். లేచి వెళ్ళిపోయింది. அதுக்கப்புறமா பாருங்களேன், ఆ తర్వాత చూడండి, சாராளுக்கும் தெய்வத்திற்கும் கனெக்ஷனே கிடையாது. శారాకును దేవునికి కనెక్షనే లేదు. பிள்ளையை பெற்றெடுத்தா, బిడ్డను కంది, பிள்ளையை வளர்த்தா, బిడ్డను పెంచింది, பலி செலுத்துவதற்கும் அனுமதிச்சா, బలి చెల్లించుటకు అనుమతించింది. அதோட அவளுடைய மரணத்தை தான் குறிப்பிடுது. ఇక ఆ తర్వాత ఆమె మరణమును గురించే రాయబడింది. எங்கெல்லாம் இங்கிலீஷ் பைபிள்ல the angel of the lord அப்படிን கேபிட்டல்ல வருதோ, ఎక్కడైతే బైబిల్లో యెహోవా దూత అని క్యాపిటల్ లెటర్స్ లో రాయబడుతుంది ఇంగ్లీష్ లో, அங்கெல்லாம் இயேசுவே தேவதூதனை போல வந்திருப்பார். అక్కడల్లా యేసే దేవదూతగా వచ్చినట్లుగా చెప్పబడుతుంది. தமிழ் பைபிள்ல இப்படி இருக்கு, கர்த்தருடைய தூதனானவர். తమిళ బైబిల్ ఇలా రాయబడి ఉంది, యెహోవా దూత అయినా. அப்படினா ஆண்டவரே அந்த இடத்துல பிரத்யட்சமா வெளிப்பட்டிருப்பார். అంటే అక్కడ దేవుడే ప్రత్యక్షంగా వచ్చి ఉన్నాడని అర్థం. தேவதூதன் வந்தான், దేవదూత వచ్చెను. வந்தார் வேற, வந்தான் வேற. వచ్చారు వేరే, వచ్చెను అన్నది వేరే. தேவதூதன் வந்தான்னா அங்கெல்லாம் பணிவிடை நாவிகள். దేవదూతలు వచ్చారంటే పరిచర్య చేసే దూతలై ఉన్నారు. தேவதூதனானவர் வந்தார் அப்படினா கர்த்தரே அங்க வந்திருக்கார். దేవదూత అయిన వారు వచ్చారనగా దేవుడే వచ్చాడని అర్థం. హల్లెలూయా. హల్లెలూయా. சில நேரத்துல ஆண்டவர் கொடுக்க வேண்டியதை கொடுத்துருவார். కొన్నిసార్లు దేవుడు ఇవ్వాల్సిందని ఇస్తాడు. நம்ம பொய் சொல்ல ஆரம்பிச்சா அவர் எந்திரிச்சு మనం போயிடுவார். అబద్ధం చెప్పడం మొదలెట్టాడు
కొట్టారంటే ఆయన లేచిపోతాడు. அந்த உறவு அப்படியே துண்டித்து போட்ட மாதிரி ఆ బంధం ఎలాగ కత్తిరించబడుతుంది. ஆபிரகாமுக்கு தூதனானவர் வெளிப்பட்டார். అబ్రహాముకు దూత కనబడ్డాడు. ஸ்திரீகளுக்கு இருக்கிற வழிபாடு நின்று போயிற்று. కాబట్టి స్త్రీ ధర్మం నిలిచిపోయింది. பிள்ளை பிறக்கங்கற సాధ్యకూరు கிடையாது. పిల్లలు పుట్టేటువంటి అవకాశం లేదు. సారాలే నగైక ఆరంభించారు. సారా నవ్వటం మొదలెట్టింది. మలట్టు గర్భం తెరக்கப்பட ఆరంభించது. కానీ గొడ్రాలి గర్భం తెరవబడింది. మలట్టు గర్భத்திலிருந்து ஒரு தேசத்தை கர்த்தர் வெளியே கொண்டு வர ஆரம்பித்தார். గొడ్రాలి గర్భము నుండి ఒక దేశమును దేవుడు బయటకు తీసుకురావడం మొదలుపెట్టాడు. కర్తరుடைய ఆవియానவர் நம்மோடு இடைபடுகிறார். ఎప్పుడైతే దేవుని ఆత్మ మనతో మాట్లాడుతున్నాడో, அப்பொழுதெல்லாம் தேவன் உருவின பட்டயத்தோடு வருகிறார். ఎప్పుడు దేవుడు దూసిన ఖడ్గముతో వస్తున్నాడో, எப்பொழுதெல்லாம் தேவ சத்தம் பரிசுத்தவான்கள் இடத்திலிருந்து வருகிறது, ఎప్పుడైతే దేవుని స్వరం పరిశుద్ధుల యొద్ద నుండి మన యొద్దకు వస్తుందో, அந்த நேரங்களை அற்பமா எண்ணாத, ఆ సమయాన్ని అల్పంగా ఎంచొద్దు, சட்ட பண்ணாத, నిర్లక్ష్యం చేయొద్దు, నిర్విచారமா இருக்காத, నిరుత్సాహం ఉండొద్దు. நம்முடைய வாழ்க்கையில சரித்திரத்தை மாற்றக்கூடிய, మన జీవితంలో చరిత్రను మార్చగలిగిన అద్భుతங்கள் நடக்கும். అద్భుతం జరుగుతుంది. ఆశ్చర్యమైన వడిగా ఆశ్చర్యమైన మార్గములు తెరవబడతాయి. మరిத்து పోవాர்கள், శత్రువులు మరణించిపోతారు. కర్తర్ ఉనక్కాగ வருவார். దేవుడు నీ కొరకు వస్తాడు. తలயை ఉయర్తువాர். నీ తలను పైకెత్తుతాడు. మేన్மைப்படுத்துవాர். నిన్ను ఘనపరుస్తాడు. దైవத்தை అసట్ట பண்ணாத, దేవునిని అల్పంగా ఎంచొద్దు. தேவ பிரசன்னத்தை மட்டுப்படுத்தாத, దేవుని ప్రసన్నతను తక్కువ చేయొద్దు. தேவ தூதனானவர் வரும்பொழுது, దేవుని దూత వచ్చినప్పుడు அவருடைய சொல்லுகிற சத்தத்திற்கு செவி கொடுக்க ஆரம்பித்து ఆయన చెప్పిన మాటకు చెవినివ్వటం మొదలెట్టు. கர்த்தர் காரியத்தை தலைகீழாக மாற்றுவார். దేవుడు కార్యములను తలకిందులుగా చేస్తాడు. கிதியோனை தேடி தேவ தூதனானவர் வந்தார். గిద్యోనును వెదికి దేవదూత వచ్చింది. பாருங்க, கிதியோனை கொண்டு கர்த்தர் மீதியானியரை முறியடிக்க ஆரம்பித்தார். చూడండి, గిద్యోను ద్వారా మిద్యానీయులను దేవుడు హతము చేశాడు. உலகத்துல முதல் ஒட்டகப்படை அறிமுகப்படுத்தினதே மீதியானியர் தான். కాబట్టి గిద్యాను మొట్టమొదటిగా ప్రపంచములోనే ఒంటె ద్వారా యుద్ధమునకు పోవటం అది మొట్టమొదటిగా ఇంట్రొడ్యూస్ చేసింది గిద్యానీలే. ఉలగత్రయే మొదల్ మీదియానియర్ தான் ஒட்டகப்படை ఇంట్రొడ్యూస్ பண்ணார். మిద్యానీయులు మాత్రమే ఆ యొక్క ఒంటెతో యుద్ధము చేసేటువంటి పని మొట్టమొదటి చేసింది. వనాంతరத்துல ஒட்டகத்தை ஜெயிக்க முடியாது. అరణ్యములో ఒంటెలను జయించలేరు. వేగமா పోகும், వేగంగా వెళతాయి. ஆனா గిదియోனை கொண்டு, కానీ గిద్యోను ద్వారా அப்பேற்பட்ட காரியத்தை கர்த்தர் முறியடிக்க ஆரம்பித்தார். అలాంటి కార్యములను జయించినట్లు చేశాడు. இந்த காலை வேளையில நானும் உனக்கு தீர்க்கதரிசனமா சொல்றேன். ఈ పగటి కాల సమయంలో నేను ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. రాజ్యத்திற்கு విరోధமா எத்தனை பேர் எத்தனை எதிர்மறையான காரியத்தை எழுப்பினாலும், దేవుని రాజ్యమునకు విరోధంగా ఎంతమంది ఎన్ని వ్యతిరేకమైన కార్యములు లేచినను, మరణத்தை జయించவர் நம்முடைய పక్షத்துல வருவாரானா, మరణమును జయించిన వాడు మన పక్షంగా వస్తే நமக்கு விரோதமாய் உருவாக்கப்படுகிற ஒரு ஆயுதமும் வாய்க்காது. మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. நமக்கு விரோதமாய் எத்தனை பேர் மந்திரம் பண்ணினாலும், మనకు విరోధంగా ఎంతమంది మాంత్రిక కార్యములు చేసినను, எத்தனை பேர் சூனியம் வைத்தாலும், ఎంతమంది శాతబడి చేసినను, எத்தனை ஆளுகை வந்தாலும், ఎంతటి ఏలుబడి వచ్చినను, எத்தனை அதிகாரம் வந்தாலும், ఎంతటి అధికారం వచ్చినను, தலையில் இருக்கிற ஒரு முடிய கூட எவனால தொட మన முடியாது. తల వెంట్రుకలలో ఒక వెంట్రుకనైనను వారు కదల్చలేరు. கர்த்தர் நமக்காக யுத்தம் பண்ணுவார். దేవుడు మన కొరకు యుద్ధము చేస్తాడు. ஆமென், ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. அவர் வைராக்கியம் உள்ளவராயிருக்கிறார். ఆయన వైరాగ్యము గలవాడై தேவ தூதனானவர் வெளிப்படும் பொழுது, దేవదూత కనబడినప్పుడు கர்த்தர் காரியத்தை தலைகீழாக மாற்றுவார். దేవుడు కార్యములను తలకిందులుగా చేస్తాడు. யாக்கோபு தன் குடும்பத்தை விட்டு விலகி போறான். యాకోబు తన కుటుంబాన్ని విడిచి వెళుతున్నాడు. லூஸ் என்கிற ஒரு இடம் வந்த உடனே சூரியன் అస్తమిக்க ఆరంభించాడు. లూస్ అనే స్థలం వచ్చిన తర్వాత అక్కడ సూర్యుడు అస్తమించాడు. యాకోబు திருட, యాకోబు దొంగ, మాయమాలకార, అతడు మోసం మాటలు చెప్పేవాడు. హిపోక్రసీ, అతడు తనలో తాను హిపోక్రసీతో ఉండేవాడు. నటిగన పోలవన్, ఒక నటుడు లాంటి వాడు. ஆளுக்கு ஏத்த மாதிரி மாறுவா, మనిషికి తగ్గట్టుగా మారుతాడు. அப்பேற்பட்ட அந்த இடத்துல வந்து படுத்துட்டா. லூஸ்ங்கிற இடத்துல, ఆ లూస్ అనేటువంటి స్థలములో వచ్చి అతడు పండుకున్నాడు. అక్కడ நைட்ல ஆண்டவர் தரிசனமாகறா. రాత్రిపూట దేవుడు దర్శనం ఇస్తున్నాడు. அவன் படுத்திருக்கிற ஸ்தலத்துல இருந்து வானத்துக்கு வரைக்கும் ஒரு ஏணி இருக்கு. అతడు పండుకున్న స్థలము నుండి ఆకాశమును అంటునంతగా ఒక నిచ్చెన ఉంది. தேவ தூதர்கள் ஏறுகிறது இறங்குகிறதையும் பார்க்கிறான். దేవదూతలు ఎక్కుటయు దిగుటయు అతడు చూస్తున్నాడు. அந்த உச்சி ஏணியோட உச்சியில, ఆ నిచ్చెన శిఖరమున ஆண்டவர் இருக்கிறா. దేవుడున్నాడు. யாக்கோபை பார்த்து சொல்றா, యాకోబును చూసి చెప్తున్నాడు, யாக்கோபே, యాకోబు, நான் உங்க தாத்தாவோட ஆண்டவன், నేను నీ తాత యొక్క దేవుడను, உங்க అప్పాவோட నీ ஆண்டவன், తండ్రి దేవుడను. இனிமேல் உன் ஆண்டவரா இருக்க ఇక போறேன். మీదట నేను నీకు దేవునిగా நீ ఉంటున్నాను. போகிற இடங்களில் எல்லாம் நான் உன்னை ஆசீர்வதித்து, నీవు వెళ్ళు స్థలమందంతటా నేను నిన్ను ఆశీర్వదించి நான் உன்னை திரும்ப கொண்டு வருவேன். నేను మరలా తిరిగి నిన్ను ఇక్కడ நான் తీసుకొస్తాను. உனக்கு சொன்னதை செய்யும் அளவும் నేను నీకు చెప్పినది చేయునంత వరకు நான் உன்னை విட்டு విలగొదు, నేను నిన్ను విడిచిపోను, చేయి విడువనంటున్నాడు. ஐயா யாக்கோப்பு கோலும் கைத்தடியுமாய் போனா. అయ్యా యాకోబు ఉత్త చేతి కర్రతో వెళ్ళాడు. అనాథై పోల నిற்கிறான். అనాథలాగా నిలవబడ్డాడు. ఎక్క పోగరానే తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
తెలియదు, எப்படி வாழ போறான்னு ఎలా தெரியாது, జీవించబోతున్నాడో తెలియదు. தாய் இல்ல, తల్లి లేదు, தகப்பன் இல்ல, తండ్రి లేడు, அண்ணன் இல்ல, అన్న లేరు, வேலைக்காரி இல்ல. పనివారు ஒரு పనికత్తెలు பயம் లేరు. அவனுடைய வாழ்க்கையை கவ்வி பிடிக்க ఒక భయము తన హృదయమును కమ్మింది. அவனுக்கு பாதை காட்டினவர்கள் எல்லாம் அடைக்கப்பட ஆரம்பித்தது. అతనికి మార్గము చూపేవారు లేరు, అన్ని ద్వారములు మూయబడ్డాయి. வெளிச்சம் தந்த சூரியன் அஸ்தமிக்க ஆரம்பித்தது. వెలిగించే సూర్యుడు అస్తమించాడు. ஒரு இருள் கவ்வ ஆரம்பித்தது. ఒక చీకటి కమ్మటం మొదలెట్టింది. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్తున్నాడు, யாக்கோபே, యాకోబు, தகப்பனுடைய ஆண்டவனா, నీ తండ్రి దేవుడను నేను கூட வரப்போறேன். నేను నీతో కూడా రాబోతున్నా. போகிற எல்லா இடத்திலும் నీ వెళ్ళే ప్రతి స్థలములో நான் கூட இருந்து నేను నీకు తోడుగా ఉండి ஆசీర్వదిస్తే నేను నిన్ను ఆశీర్వదించి உன்னை திரும்ப கொண்டு வருவேன். నేను మరలా నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. நான் உனக்கு சொன்னதை செய்யும் அளவு నేను నీకు చెప్పినది చేయునంత వరకు நான் உன்னை விட்டு விலக மாட்டேன். నేను నిన్ను విడిచిపోను. அவன் திருட, అతడు దొంగ, అప్పాவை ఏమాత్రనవன், తండ్రిని మోసగించినవాడు, అన్నனை ఏమాత్రనవన్, అన్నను మోసగించినవాడు, కుటుంబத்தை ఏమాత్రనవన్, కుటుంబాన్ని మోసగించినవాడు, சொத்தை அபகரிச்சவன், ఆస్తిని దొంగిలించినవాడు. அவனை பார்த்து தான் சொல்றார், అతను చూసి చెప్తున్నాడు, உன்னை வச்சு நான் ஒரு பெரிய திட்டம் வச்சிருக்கிறேன். నీ గురించి నేను ఒక పెద్ద ప్రణాళిక కలిగి நான் ఉన్నా. உன் கூட வர போறேன். నేను నీకు తోడుగా రాబోతున్నా. எல்லாம் என்னை பாருங்க பாப்போம். అందరూ నన్నే చూడండి, చూద్దాం. நம்முடைய நற்கிரியைகளினாலே మన మంచి క్రియల వలన அவர் நம்மை தேடி வரல, ఆయన మనల్ని వెతికి రాలేదు. நம்ம மேல வச்ச அவருடைய கிருபை, మన మీద ఆయన ఉంచిన కృప. நம்ம நல்லவங்க அப்படிங்கறதுனால அவர் நம்மளை தேடி வரல. మన మంచి వారమైనందువల్ల ఆయన మనల్ని వెతికి రాలా. நான் நல்ல ஜெபம் பண்றேன் அப்படிங்கறதுனால அவர் தேடி నేను வரல. బాగా మంచిగా ప్రార్థన చేయటం నాకు వచ్చినందువల్ల ఆయనకి రాలా. நான் பரிசுத்த வாழ்க்கை வாழ்ந்தன்றதுக்காக నేను தேடி పరిశుద్ధ வரல. జీవితాన్ని కలిగి ఉండినందువల్ల నా దగ్గర రాలా. என் நீதி நிமித்தமாக அவர் வரல. నా నీతి నిమిత్తమై ఆయన నా దగ్గర రాలా. என் நீதி எல்லாம் அவருடைய பார்வைக்கு அழுக்கான கந்த, నా నీతి అంతా ఆయన ముందు మురికి గుడ్డల వలె ఉన్నాయి. என்னவோ தெரியல, ఏమీ తెలియలా. அவர் நம்ம மேல வச்ச கிருபை, ఆయన మన మీద ఉంచిన దయ, நம்மை குறித்த ஒரு பெரிய திட்டம், మన పైన ఆయన ఉండిన ప్రణాళిక. யாக்கோப்பு நல்லவனா மாறல, యాకోబు మంచివాడిగా మారలా. நான் யாக்கோப்பை பார்த்து சொல்றா, యాకోబుని చూసి చెప్తున్నాడు, நான் உன் கூட வர போறேன், నేను నీతో రాబోతున్నా, உன்னை ஆசీర్వதிக்க నిన్ను போறேன், ఆశీర్వదించబోతున్నా, உன்னை திரும்ப கொண்டு నేను வருவேன், మరలా తిరిగి తీసుకొస్తా, உன்னை விட்டு நான் விலக மாட்டேன். నిన్ను విడిచి నేను పోను. 20 ஆண்டுகள் கழித்தது. 20 సంవత్సరాలు గడిచాయి. யோர்தான் நதி கிட்ட வந்து நிக்கிறான். యోర్దాను నది దగ్గరికి వచ్చి నిలవబడ్డాడు. ஒரு కాలத்துல 20 வருஷத்துக்கு முன்னாடி అనాథయాయి పోనவன், ఒక కాలములో అనాదిగా 20 సంవత్సరాల క్రితం వెళ్ళినవాడు 20 ஆண்டுகளுக்கு பின்னாடி வந்து நின்னு 20 సంవత్సరాల తర్వాత వచ్చి నిలువబడి ஆண்டவரை பார்த்து சொல்றான், దేవుని చూసి చెబుతున్నాడు, நான் இதற்கு பாத்திரவான் அல்ல, నేను దీనికి పాత్రుడను కాను. கோலும் கைத்தடியுமாய் போனேன், ఉత్త చేతి కర్రతో నేను వెళ్ళాను, அனாதையாய் போனேன், అనాథగా వెళ్ళాను, கற்றவனாய் போனேன், ఎవరు లేని వారికి వెళ్ళాను, விசாரி கால் இல்லாமல் போனேன், నన్ను పరామర్శించుటకు మనుషులు లేని వారికి వెళ్ళాను, சாப்பாட்டுக்கு వழி ఇల్లాదవనాய் ఒక పూట భోజనానికి వసతి లేని వానికి వెళ్ళాను. ஆனா இன்றைக்கு కానీ ఈ రోజున 2 పరివారங்களுக்குரியవనాய் என்னை மாற்றி, 2 గుంపులతో నేను ఇక్కడికి వచ్చాను. ஒரு மனைவிக்கு 4 மனைவி, ఇదిగో ఒక భార్యకి 4 భార్యలు, ஒரு பிள்ளைகளுக்கு 10 பிள்ளைகளை பெற்றெடுத்தான், ఒక బిడ్డకి ప్రియులారా 10 మంది పిల్లలను కన్నాడు. ஆடு மாடு கழுதை ஒட்டகம் வேலைக்காரன் வேலைக்காரி, గొర్రెలు, మేకలు, ఒంటెలు, పనివారు, పనికత్తెలు. வசனம் சொல்லுகிறது, వాక్యం చెప్తుంది, யாக்கோப்பினுடைய ஆடு மட்டுமே 1.5 கிலோமீட்டர் நீளம் இருந்ததா, యాకోబు యొక్క గొర్రెలే 1.5 కిలోమీటర్ల పొడుగు గొర్రెలు ఉన్నాయట. 1 கிலோமீட்டர் அகலமா, 30 వంతు పొడుగు వెల్లడిపట. அத்தனை லட்சக்கணக்கான ஆடு, అన్ని లక్షల కొలది గొర్రెలు, வேலைக்காரன் வேலைக்காரி, పనివారు, పనికత్తెలు, ஒட்டகம் கழுதை, அது இது எல்லாம், ఒంటెలు, గాడిదలు అన్ని అయ్యి. ஆண்டவரை பார்த்து சொல்றான், దేవుడు చూసి చెప్తున్నాడు, நான் தகுதி இல்ல ஆண்டவரே, నేను అర్హుణ్ణి కాదు దేవా. கோலும் கைத்தடியுமாய் போனேன், అయ్యా ఉత్త చేతి కర్రతో వెళ్ళా, పరివారங்களுக்குரியவனாய் மாற்றி, అయ్యా 2 గుంపులు గలవాడిగా నన్ను మార్చారు. இந்த కన్వెన్షన్ கூட்டம் முடிச்சிட்டு ఈ కన్వెన్షన్ కూడిక ముగించి ஒருவேளை இந்த காலை வேளையில ఒకవేళ ఈ ఉదయ కాలంలో ஒன்றுமில்லாமல் வந்திருக்கலாம், ఏమీ లేని వారికి వచ్చి ఉండొచ్చు. கடன்காரனா இருக்கிற நினைக்கலாம், అప్పుల్లో ఉన్నాను అనుకోవచ్చు, அனாதை போல இருக்கிற நினைக்கலாம், అనాథలాగా ఉన్నాను வாழ்க்கை అనుకోవచ్చు, முடிஞ்சு போச்சு நினைக்கலாம், జీవితం ముగిసిపోయింది అనుకోవచ్చు, இனி அவ்வளவுதான் நினைக்கலாம். ఇక అంతే అనుకోవచ్చు. இல்ல தேவ பிள்ளையே, లేదు దేవుని బిడ్డ, உன்னோடு அவர் வரப்போகிறார், నీతో ఆయన రాబోతున్నాడు. சேனைகளின் கர்த்தராய், సైన్యములకు ஒரு అధిపతి நல்ல యెహోవా, தகப்பனாய், మంచి ஒரு తండ్రిగా, நல்ல ஆண்டவராய், మంచి దేవునిగా, ஒரு நல்ல రక్షகராய், మంచి రక్షకునిగా, ஒரு ஆசீర్వదిக்கக்கூடிய నిన్ను தெய்வமாய், ఆశీర్వదించు దేవునిగా, உன் పక్షத்துல ఎం పక్షத்துல வரப்போகிறார், నీ పక్షం నా పక్షం రాబోతున్నాడు. உன்னுடைய சரித்திரத்தை నీ மாற்றப் போகிறார், చరిత్రను మార్చబోతున్నాడు. நமக்கு எதிராக இருக்கிற நோகங்கள் உடைக்கப்படும், మనకు విరోధంగా ఉండిన
విలువైన కాడులను తెగ నరకబోతున్నాడు. எத்தனை பேர் நம்மை அழிக்க வந்தாலும், ఎంత మంది మనల్ని నాశనం చేయాలని వచ్చిన அத்தனை பேருக்கு மத்தியில అందరి మధ్యలో கர்த்தர் நம்முடைய தலையை உயர்த்துவார். దేవుడు మన తల పైకెత్తువాడు. பயப்படாதே, భయపడద్దు. வெறுமனே வரமாட்டார். కాబట్టి ఎదురుగా శత్రువులు రారు, பரிகாரத்தோட வருவார். ఇదిగో వచ్చేవారు పరిహారంతో వస్తారు, ஆசீர்வாதத்தோட வரப்போகிறார். ఆశీర్వాదంతో వస్తారు. கர்த்தர் உன் தலையை உயர்த்தப் దేవుడు నీ తలను పైకెత్తబోతున్నాడు. ஆண்டவர் ஒருபோதும் ஒருவனிடத்திலும் வீணாய் பேசினது கிடையாது. దేవుడు ఎవరి దగ్గర వ్యర్థంగా మాట్లాడినట్లు కనబడదు. ஆண்டவர் அரசியல்வாதி கிடையாது. దేవుడు రాజకీయ నాయకుడు కాదు. இன்னைக்கு ஒண்ணு நாளைக்கு ஒண்ணு மாத்தி பேச ఈ மாட்டார். రోజు ఒకటి రేపు ఒకటి మాట్లాడేవాడు కాదు. சொன்னதை செய்து முடிக்கிறார். ఆయన చెప్పినది చేసి ముగించేవాడు. அவருக்கு நிகரானவர் அவர் மாத்திரமே. ఆయనకి సమమైన వాడు ఆయన మాత్రమే. அவருக்கு சமமானவர் ஒருவரும் இல்லை. ఆయనకి సమమైన వారు ఎవరును లేరు. வார்த்தையில உண்மை இல்லவர், కాబట్టి మాటలో నమ్మకస్తుడే, வாழ்க்கையில உண்மை இல்லவர், జీవితంలో నమ్మకస్తుడే, சொன்னதை செய்து முடிக்கிறவர், చెప్పినది చేసి ముగించేవాడు. ఎవரையும் மேன்மைப்படுத்தவராலே ஆகும். ఎవరినైనా హెచ్చించుట ఆయన వల్లే సాధ్యం. அவர் எளியவனை புழுதியிலிருந்து எடுத்து ఆయన పేదలను పెంట కుప్పల మీద నుండి பிரபுக்களோடு உட்கார வைக்கிறார். లేవనెత్తి ప్రభువులతో ఆయన కూర్చుండబెట్టువాడు. ஆண்டவர் అదే దేవుడు இந்த வருஷத்துல நம்மோடு ఈ வரப்போகிறார். సంవత్సరాల మనతో రాబోతున్నాడు. குடும்பத்தோடு ఈ வரப்போகிறார். కుటుంబంతో நம்முடைய రాబోతున్నాడు. கையின் பிரயாசத்தோடு మన வரப்போகிறார். చేతుల కష్టార్జితమైన ప్రభావం ఉండబోతుంది. நம்முடைய ஊழியத்தில் మన வரப்போகிறார். సేవలో రాబోతున్నాడు. நம்மை கொண்டு பெரிய காரியங்களை செய்ய మన போகிறார். ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. எதை பார்த்து நாம பயந்தோமோ, ఏది చూసి మనం భయపడ్డామో அவைகள் நம்மை கண்டு பயப்பட போகிறது. అవి మనలను చూసి భయపడే కాలము రాబోతా ఉంది. அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலూயா. హల్లెలూయా. கர்த்தர் நமக்காக దేవుడు మన కొరకై யாவற்றையும் సమస్తమును செய்து முடிக்கிறவர். చేసి ముగించువాడై ఉన్నాడు. அவர் சேனையின் அதிபதி, ఆయన సైన్యములకు అధిపతి, யுத்தத்தில் வல்லவர், యుద్ధములో శక్తిమంతుడు, உருவின పట్టయத்தை உடையவர், ఆయన ఖడ్గము దూసి పట్టుకున్నవాడు, நமக்காக பரிந்து பேச మన కొరకు విజ్ఞాపన చేయువాడు. ஏதோ ஒரு கலக்கத்தோடு வந்திருக்கலாம், ఒకవేళ చింతతో వచ్చుండొచ్చు, பயத்தோடு வந்திருக்கலாம், భయముతో వచ్చుండొచ్చు, 1008 సవాల్கள் நமக்கு முன்னாடி இருக்கலாம். వెయ్యిన్ని సవాళ్లు మీ ముందు ఉండవచ్చు. எல்லாவற்றையும் மாற்றக்கூடிய கர்த்தர் అన్నిటిని మార్చే దేవుడు நமக்காக யுத்தம் பண்ண போகிறார். మన కొరకు యుద్ధము చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. இயேசு கிறிஸ்துவுடைய சீஷர்கள் எல்லாம் மீன் பிடிக்கிறவங்க, యేసుక్రీస్తు శిష్యులందరూ చేపలు పట్టేవారండి, படிப்பறிவு இல்லாதவங்க. చదువు లేని వారు. பாருங்க, அதட்டினா பயப்படக்கூடியவங்க. చూడండి, భయపెడితే భయపడేవారు. அப்பேற்பட்ட சீஷர்கள் అలాంటి శిష్యులు 3.5 வருஷம் இயேசு கூட இருந்தாங்க. 3.5 సంవత్సరాలు యేసైతున్నారు. இயேசு மரித்த உடனே యేసయ్య మరణించిన వెంటనే இனி அவ்வளவுதான் எல்லாரும் விட்டுட்டு ఇక போயிட்டாங்க. అంతే అని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. இயேசு உயிரோடு எழுந்தார். కానీ యేసయ్య తిరిగి లేచాడు. உயிர் தெழுந்ததை அறிந்தோம். తిరిగి లేచాడని తెలిసి కూడా சீஷர்கள் எல்லாரும் ஒரு வீட்டுக்குள்ள போய் உள்ள பூட்டிக்கின்னு உள்ள இருந்தாங்க. శిష్యులందరూ ఒక ఇంట్లోకి వెళ్ళి తాళం వేసుకొని లోపల ఉన్నారు. பூட்டப்பட்ட வீட்டுக்குள்ள తాళం వేయబడిన ఇంటి లోపల இயேசு வந்து యేసయ్య వచ్చి அவர்களை பார்த்து சொல்றார், వారి నుంచి చెప్తున్నాడు, உங்களுக்கு సమాధానం, మీకు సమాధానం, பயப்படாதிருங்கள். భయపడొద్దండి. ஆமென், ఆమేన్. 40 நாள் தம்மை உயிரோடு இருக்கிறவராக காண்பித்தார். 40 దినాలు ఆయన బ్రతికి తిరిగినట్లుగా చూపించాడు. கடைசி அவர் எடுத்துக்கொள்ளப்படும் பொழுது చివరిగా ఆయన ఎత్తబడేటప్పుడు ஒலிவ மலையில வர சொன்னார். ఒలీవా కొండపైకి రమ్మన్నాడు. அந்த வசனம் சொல்லும், ఆ వచనం చెప్తుంది, எல்லாரும் அவரிடத்துல வந்தார்களாம். అందరూ ఆయన ఎదుకు వచ్చారట. அவரை பார்த்த உடனே தொழுது கொண்டார்கள். ఆయన చూసిన వెంటనే ఆయనకు మొక్కి నమస్కరించారట. சிலரோ சந்தேகப்பட்டார்கள். అందులో కొందరు సందేహపడ్డారు. இயேசு அவங்க பக்கத்துல வந்து, యేసయ్య వారి పక్కకు వచ్చి 40 நாள் முடிஞ்சிடுச்சு, 40 రోజులు இப்ப అయిపోయింది, இயேசு பரலோகத்துக்கு எடுத்துக்கொள்ளப்பட ఇప్పుడు போகிறார். యేసయ్య పరలోకానికి ఎత్తబడబోతున్నాడు. ஆண்டவர் அவங்க பக்கத்துல வந்து దేవుడు వారి పక్కకు వచ్చి సమీపమాய், సమీపముగా, கவனிங்க பாப்போம், సమீபமாய். అమ్మా ఇక్కడ గమనించండి, సమీపముగా. இதனுடைய கிரீக் வேர்டு ఆ గ్రీక్ పదం பாருங்க, பக்கத்துல. இப்போ நமக்கு சொல்ற மாதிரி நான் புரியுற மாதிரி சொல்றேன். మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. நம்ம எல்லாரும் அப்பா அம்மா, మనందరం తల్లిదండ్రులు, குழந்தைங்க இருக்கு, పిల్లలు ఉన్నారు. குழந்தைங்க கிட்ட சொல்லுவோம், పిల్లల దగ్గర చెప్తాం, డాడీயும் మమ్మీயும் సాయంకాలం కళ్యాణத்துக்கு போயிட்டு வரோம். డాడీ మమ్మీ ఏం చెప్తాం, సాయంకాలం పెళ్లికి వెళ్ళి వస్తాం అంటాం. பாருங்க, அந்த குழந்தைக்கு தேவையானதெல்லாம் வாங்கி கொடுப்போம். ఆ బిడ్డకు కావాల్సిందంతా తీసి అక్కడ పెడతాం. அது அப்பதான் செக் வச்சு எல்லாத்தையும் வாங்கிடும். అప్పుడే అన్ని కూడా చెక్ చేసి అన్ని తీసుకుంటది. அது வேணும், இது வேணும், இது வேணும், இது வேணும் எல்லாம் வாங்கிடும். నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అన్ని లాక్కుంటది. அப்பா அம்மா இருப்பாங்க, తల్లిదండ్రులు ఉన్నప్పుడు, அண்ணன் தம்பி இருப்பாங்க, అన్నదమ్ములు ఉన్నప్పుడు, மாமாலாம் இருப்பாங்க, మామలందరూ அத்தனை ఉన్నప్పుడు, பேர் வீட்டுல இருப்பாங்க. అందరు ఇంట్లో ఉంటారు. அப்பா அம்மா கல்யாணத்துக்கு போறேன், சரி 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 அப்படின்னு சொல்லிட்டு அந்த குழந்தைக்கு, తల్లిదండ్రులు పెళ్లికి వెళ్తున్నారు అన్నప్పుడు సరే సరే అని అంటది. அப்பா అమ్మా డ్రెస్ மாத்திட்டு తల్లిదండ్రులు డ్రెస్ మార్చి செருப்ப போட வரும்போது చెప్పులు వేసుకుంటుండగానే இந்த சாக்லேட் வச்சுட்டு சுத்தி இருந்தது பத்தியா குழந்தை, ఆ చాక్లెట్ పట్టుకొని తిరుగుతా ఉంది చూసారా ఆ పిల్ల, பிஸ்கெட்டை வச்சுட்டு ஓடி இருந்தது பத்தியா, బిస్కెట్ తీసుకొని పరిగెత్తింది చూసారా, தாத்தா இருக்காங்க, తాత
ఉన్నాడు, ஆச்சி இருக்காங்க, ఏమండి ముసలమ్మ ఉంది, மாமாலாம் இருக்காங்க, మామయ్య ఉన్నాడు. ஆனா இந்த குழந்தை பிஸ்கெட் எடுத்துட்டு அங்கங்க ஓடி இருந்தது பாரு. ఈ బిడ్డ బిస్కెట్ తీసుకుని అక్కడికి పరిగెత్తిందే. அப்பா அம்மா ரெடி ஆயிட்டு கல்யாணத்துக்கு போக போறாங்கன்னு தெரிஞ்ச உடனே అమ్మ నాన్న రెడీ అయి వివాహానికి వెళుతున్నారని తెలవగానే ஏதோ ஒன்னு ஹோல்ட் பண்ணி இருந்தது பாரு. ఏదో ఒకటి పట్టుకుని చూడు, அப்படியே லூஸ் ஆயிடும், అలా లూజ్ అయిపోయింది. அப்படியே కళ్ళ தண்ணி కలంగం, అలా కళ్ళమ్మటి నీళ్లు కారుతాయి, అసయాదు, ఇక కదలదు, அப்படியே అழுகும், అలా ఏడ్చిద్ది, வாயில வார்த்தையும் வராது, నోటెమ్మటి మాటలు రావు, என்ன பண்றதுனே தெரியாது, ఏమి చెయ్యాలో తెలియదు. நல்லா ரெடி ஆயிட்டு அப்பா அம்மா கீழ வந்து உட்கார்ந்து చక్కగా తల్లిదండ్రులు రెడీ అయ్యి కింద కూర్చొని కన్నీర్ ఎல்லாம் தொடச்சிட்டு బిడ్డ యొక్క కన్నీళ్లు తుడిచి, మమ్మీ పోయిட்டு சீக்கிரம் வந்துறேன், నానా వెళ్ళి నేను త్వరగా వస్తాను, தாத்தா இருக்காங்க, తాత ఉన్నాడు ஆச்சி இருக்காங்க, కాబట్టి మా అమ్మ ఉంది, எல்லாரும் இருக்காங்க, అందరు ఉన్నారు. ஆனா ఆహా, குழந்தை ஏத்துக்கா. బిడ్డ అంగీకరించదు. இன்னொரு பியூட்டி என்ன தெரியுமா, ఇందులో ఒక అందమైన విషయం தாத்தா తెలుసా, பாட்டி இருந்தா கூட அடிக்க மாட்டாங்க, కాబట్టి తాత అమ్మమ్మ ఉన్నా కూడా కొట్టరు. நாம இருந்தா துணி துவைக்கிற மாதிரியே துவைப்போம், మనం బట్టలు ఉతికినట్టే ఉతుకుతాం పిల్లల్ని, ఏమండి అవును కదా. நம்ம இருந்தா அதுங்களுக்கு அடி வாங்கணும்னு தெரியும், మనం ఉంటే వాళ్ళకి దెబ్బలు పడతాయని తెలుసు. ஆனாலும் பாரு, అయినను చూడు, அப்பா அம்மா வேணும், తల్లిదండ్రులు కావాలి. இப்ப சாக்லேட் பெருசா தெரியாது, ఇప్పుడు చాక్లెట్ పెద్దగా అనిపించదు, பிஸ்கெட் பெருசா బిస్కెట్ தெரியாது, పెద్దగా అనిపించదు, கையில வச்சிருக்கிற காசு பெருசா தெரியாது, చేతిలో పట్టుకున్న డబ్బులు పెద్దగా అనిపించవు, ஹோல்ட் பண்ணிருக்கிறது எல்லாம் லூசா மாறி అలా పట్టుకున్నవన్నీ అలా లూజ్ గా మారిపోతాయి. குழந்தை அப்படி அழுக ஆரம்பிக்கும். అలా ఇన్ని వదిలిపెట్టి ఏడవటం మొదలెట్టది. இப்ப இயேசு கிறிஸ்துனுடைய சீஷர்கள் அப்படித்தான் மாறிட்டாங்க. ఇప్పుడు యేసు క్రీస్తు శిష్యులందరూ అలా మారారు. இயேசு எடுத்துக்கொள்ளப்படுறாருன்னு தெரிஞ்ச உடனே యేసు ఎత్తబడుతున్నాడని తెలవగానే பயமும் கலக்கம் அவர்களை கவ்வி பிடிக்க ஆரம்பிச்சு. భయము కలవరము వాళ్ళని పట్టుకుంది. இயேசு இருக்கிற வரைக்கும் தைரியமா பேசிட்டான், యేసై ఉన్నంత వరకు ధైర్యంగా మాట్లాడారు. செத்து போனவன உயிரோட எழுப்புனவரையே சிலுவையில் அறைஞ்சிட்டான். చనిపోయిన వారిని బ్రతికించిన వానినే సిలువ వేశారు. நம்ம மீன் பிடிக்கிற பயல்க, మనం చేపలు పట్టే వాళ్ళం, நம்மள என்ன பண்ணுவான், మనల్ని ఏం చేస్తారు, அதே எருசலேமுக்கு போனோம், అదే యెరూషలేముకి వెళ్ళాం, அதே எதிரி இருக்கிறான், అదే శత్రువులు ఉన్నారు, அதே பிரச்சனை, అదే సమస్య, எல்லாம் కలంగి పోయి అంతా తల్లడిల్లి நிற்கும் போதுதான் నిలువబడినప్పుడు ஆண்டவர் சமீபத்துல வந்து దేవుడు సమీపంగా వచ్చి உங்க மேல கைய போட்டு నీ మీద చెయ్యి వేసి, பயப்படாதயா, భయపడొద్దయ్యా, வானத்திலேயும் பூமியிலேயும் సకల அதிகாரம் எனக்குள்ள இருக்கு, ఆకాశమందును భూమి యందును సర్వాధికారము నాకు ఇవ్వబడింది, உலகத்தின் முடிவு பரியந்த நான் உங்களோட இருக்க போறேன், యుగ సమాప్తి వరకు లోక ముగింపు వరకు నేను మీకు తోడుగా ఉంటాను, உலகத்தின் கடைசி வரைக்கும் உங்களை நான் அனுப்ப போறேன், ఈ లోకము యొక్క దిగంతముల వరకు నేను మిమ్మల్ని పంపబోతున్నాను, நான் செய்ததை விட நீ பெரிய காரியத்தை செய்ய போற, నేను చేసిన దానికంటే మీరు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ஆண்டவர் அவர்கள் கிட்ட சொல்லி எடுத்துக்கொள்ளப்பட்டார். దేవుడు వారితో ఆ మాట చెప్పి ఎత్తబడ్డాడు. 10 நாட்கள் மேல் வீட்டறையில காத்திருக்க 10 ஆரம்பித்தார்கள். రోజులు మేడ గదిలో కాచి ఉన్నారు. 50வது நாள் வர ஆரம்பித்தது. 50వ రోజు రావడం మొదలెట్టింది. வானம் திறக்கப்பட, ఆకాశం తెరవబడ, బలத்த కాற்றోడే పరిశుద్ధాత్మ బలమైన ఇరగ ఆరంభిத்தார். గాలితో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. అగ్నిమయமான నావు அவர்களை மூட ஆரம்பித்தது. అగ్నిమయమైన నాలుకలు విభాగింపబడ్డాయి. అన్య భాష பேசி ఆరాధిக்க ఆరంభిத்தார்கள். అన్య భాషలు మాట్లాడి ఆరాధించడం మొదలెట్టారు. உலகத்தில் இருக்கிற అత్తన పేరు అంగ పస్కా పండుగ ఆరాధిப்பதற்காக வந்திருக்கிறார். లోకములో ఉండిన వారందరూ అక్కడ పస్కా పండుగను ఆచరించుట కొరకై వచ్చారు. பெந்தேகோஸ்தே பண்டிகை ஆசரிப்பதற்காக வந்திருக்கிறார். పెంతెకొస్తు పండుగను ఆచరించుటకు వచ్చారు. అత్తన పేరుకు మధ్యలో, అందరి మధ్యలో படிப்பறிவு இல்லாத పేదరు, చదువులేని పేతురు, పిన్వాంగి పోనవే, వెనక్కు తిరిగి వెళ్ళిన వాడు, మరుదలించవే, కాదు తెలియదన్నవాడు, శపించవే, శపించిన వాడు, యేసువే తెలియదని సత్యం యేసయ్య తెలియదని ప్రమాణం చేసిన వాడు ఎந்திరిచి ప్రసంగం అన్న ఆరంభితా, లేచి ప్రసంగించడం మొదలెట్టాడు. వచనం சொல்லுகிறது, వాక్యం చెప్తుంది 3000 பேர் రక్షించబడ్డారు. 3000 మంది రక్షించబడ్డారు. 3000 பேరు ఆ 3000 మంది ఒరే నాట సాందవం గడయా, ఒకే దేశానికి చెందిన వారు కాదు. అపోస్తల నడవడికలు 2వ అధికారத்தை వీట్లో పోయి படிச்சு பாருங்க. అపోస్తల కార్యము 2వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. 18 నాట్ల இருக்கிறவன் வந்திருக்கான். 18 దేశాలకు చెందిన వారు వచ్చారు. పలదరపట్ట మொழి பேசுறவன், అనేక రకాల భాషలు మాట్లాడేవారు, పలదరపట్ట కళాచారం, అనేకమైనటువంటి జీవన విధానాలు కలిగిన వారు. ప్రసంగం అన్న పేతురు ప్రసంగించగా అతని పేరు ఎలిమి నిన్ను కత్తరా, అందరూ లేచి అరవటం మొదలెట్టారు. ஆண்டவமாரே దేవా, ரட்சிக்கப்படுவதற்கு நாங்கள் என்ன செய்யணும்? దేవా రక్షించబట్టుకు మేమేమి చెయ్యాలి? இந்த நல்ல పగల్ వేళలో, ఈ పగటి వేళలో ஆண்டவர் மட்டும் நம்முடைய பட்சத்துல வந்துட்டா, దేవుడు మాత్రం మన పక్షంగా వస్తే, உயிர்த்தெழுந்த మహిమ நம்மோடு இருக்குமாనా, పునరుద్ధానపు మహిమ మనతో ఉంటే, அவர் கொடுத்த வாக்குத்தத்தம் நம்மோடு இருக்குமாనా, ఆయన ఇచ్చిన వాగ్దానం మనతో ఉంటే, எந்த இடத்துல தோற்று போனோம் அதே இடத்துல கர்த்தர்
கர்த்தர் ఏ ஜெயிக்கப்படுவார். స్థలములో ఓడిపోయాం అదే స్థలములో దేవుడు మనల్ని జయము పొందే వారిగా చేయనై ఉన్నాడు. எந்த இடத்துல சாட்சி கெட்டு போச்சு அதே இடத்துல சாட்சியாய் ఏ மாற்றுவார். చోట సాక్ష్యం చెడిపోయిందో ఆ చోటే సాక్ష్యం సరిచేసి బాగు చేయవాడై எந்த ఉన్నాడు. இடத்துல ஊழியம் செய்ய முடியாது நினைச்சோம் அதே இடத்துல ஊழியத்தை ఏ நிறைவேற்றுவார். చోట సేవ చేయలేము అనుకున్నామో అక్కడే నిలువబెట్టి సేవ చేయిస్తాడు ఆయన. எந்த இடத்துல அற்பமா எண்ணப்பட்டோமோ அதே இடத்துல கர்த்தர் ஆசீர்வாதமாய் ఏ மாற்றுவார். చోట అల్పంగా ఎంచబడ్డామో ఆ చోటే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా మార్చనై ఉన్నాడు. ஆமென். ఆమేన్. மரணத்தை ஜெயித்த தேவகுமாரன் మరణమును జయించిన దేవుని కుమారుడు பூட்டப்பட்ட வீட்டுக்குள்ள வந்து కాబట్టి మూయబడిన ఇంటిలోనికి వచ్చి அவர்களை பார்த்து சொல்லுகிறார், వారిని చూసి చెప్తున్నాడు, பயப்படாதே, భయపడొద్దు, உனக்கு சமாதானம், నీకు సమాధానం, உன்னை குறித்த திட்டத்தை நான் நிறைவேற்ற నీ போறேன். గుర్చిన ప్రణాళిక నేను నెరవేర్చబోతున్నాను. இந்த కాలవేళలో ఆండవర్ நம்மை பார்த்து ఈ சொல்லுகிறார், పగటి కాలపులో దేవుడు నిన్ను చూసి చెప్తున్నాడు, நம்மை குறித்த திட்டம் நிறைவேறும். మన గుర్చిన ప్రణాళిక నెరవేరిద్ది, நம்ம சபையின் மூலமா ஒரு எழுப்புதல் வரும். మన సంఘము ద్వారా ఉజ్జీవం కలిగిద్ది, கிராமம் கிராமமா ரட்சிக்கப்படும். గ్రామం గ్రామం రక్షించబడిద్ది. எந்த இடத்துல சாட்சி கெட்டு போச்சு அதே இடத்துல கர்த்தர் சாட்சியாய் ఏ மாற்றுவார். స్థలములో సాక్ష్యం చెడిపోయిందో ఆ స్థలములోనే సాక్ష్యము గలవారవుతారు. எந்த இடத்துல தோற்று போனோம் அதே இடத்துல கர்த்தர் ஜெயிக்கப்படுவார். ఎక్కడ ఓడిపోయారో అక్కడే దేవుడు జయించు వానిగా నిన్ను నిలవబెట్టబోతున్నాడు. சிறைச்சாலை అடக்கி வைக்க முடியாது. చెరసాల బంధించి ఉంచలేదు. ரோம சாம்ராஜ்யத்தின் சட்டங்கள் தடுக்க రోమ முடியாது. సామ్రాజ్యపు చట్టములు అడ్డుకోలేవు. உயிர்த்தெழுந்த வல்லமை పునరుద్ధానపు శక్తి உன்னையும் என்னையும் மறுரூபமாக నిన్ను నన్ను రూపాంతరపరిచింది. சேனைகளின் கர்த்தர் என்பது அவருடைய நாமம். సైన్యములకు అధిపతికి యెహోవా నామమైన నామం. யுத்தத்தில் ஜெயமுள்ளவர் ఆయన యుద్ధములో జయమునిచ్చువాడు. அதே ஆண்டவர் అదే దేవుడు நம்முடைய பட்சத்தில் మన வரப்போகிறார். పక్షమున రాబోతున్నాడు. எவ்வளவு ஒழுங்கினமாய் இருந்தாலும், ఎంత బలహీనంగా ఉన్నను, ஒதுக்கப்பட்ட இடத்தில் இருந்தாலும், ఒకవేళ నీవు తృణీకరింపబడి ఉండినప్పటికీ, பலனற்று போயிருந்தாலும், ఒకవేళ బలము లేకుండా தோற்று పోయినప్పటికీ, போயிருந்தாலும், ఓడిపోయినప్పటికీ, தெய்வம் மட்டும் நம்முடைய பட்சத்தில் வந்துட்டா, దేవుడు మాత్రం మన పక్షమున వస్తే, நாம மட்டும் தேவ சத்தத்திற்கு கீழ்ப்படிந்து எழும்ப మనం ஆரம்பிச்சு మాత్రం దేవుని మాటకు లోబడి లేవటం మొదలెడితే, நம்மை கொண்டு கர்த்தர் சரித்திரத்தை மாற்றுவார். మన ద్వారా దేవుడు చరిత్రను మారుస్తాడు. யோர்தான் நதி பின்னிட்டு திரும்பும். యోర్దాను వెనక్కు తిరిగి వెళ్ళిపోతుంది. எரிகோ கோட்டை தகர்க்கப்படும். ఎరికో కోట గోడలు కూలిపోతాయి. கானானில் இருக்கிற 7 ஜாதிகள் அழிக்கப்படுவார்கள். కానానులో ఉండిన 7 జాతులు నాశనం చేయబడతాయి. தேசம் தேவன் பட்சமாய் வரும். దేశము దేవుని పక్షంగా వస్తది. கர்த்தர் காரியத்தை தலைக்கீழாக దేవుడు மாற்றுவார். కార్యములను తలకిందులుగా మారుస్తాడు. ఆమేన్. ఆమేన్. ஆமென். ఆమేన్. ஆமென். ఆమేన్. நமக்கு முன்னாடி இருக்கிற எல்லா சவால்களை நிறைவேற்றுவதற்கு మన ముందు ఉండిన ప్రతి సవాలు నెరవేర్చడానికి உருவின பட்டயத்துடைய தேவ தூதனானவர் దూసిన ఖడ్గముతో దేవదూత நமக்காக வரப்போகிறார். మన కొరకు రాబోతున్నాడు. நம்ம எல்லாரும் அப்படி எழும்பி நிற்போமா? మనందరం అలాగే లేచి నిలబడదామా? எல்லாரும் எழும்பி நிற்போம். అందరూ లేచి నిలబడదాం. புதிய அபிஷேகத்தினால, నూతన అభిషేకముతో, புதிய வரங்களினால், నూతన వరములతో, புதிய தைரியத்தினால் నూతన ధైర్యముతో கர்த்தர் நம்மை நிரப்புவதற்காக வந்திருக்கிறார். దేవుడు మనల్ని నింపుట కొరకై వచ్చి ఉన్నాడు. எந்த இடத்துல தோற்று போனோமோ ఏ చోట அந்த ఓడిపోయామో இடத்துல கர்த்தர் ஜெயிக்கப்பட போகிறார். దేవుడు అక్కడే జయమును పొందినట్లు చేయబోతున్నాడు. மற்றவர்களை மாறி நம்மால மாற முடியாம இருக்கலாம். ఇతరులాగా మనం మారకపోవచ్చు. மோசே மாறி சீனாய் மலைக்கு போக முடியாம இருக்கலாம். మోషే మారి సీనాయి లాగా అక్కడికి వెళ్ళే అనుభవం లేకపోవచ్చు. ஆனா ஆசாரிப்பு கூடாரத்தினுடைய வாசப்படியில உட்கார முடியும். కానీ ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర నీవు కూర్చోగలవు. துதிக்கிற யூதா கோத்திரம் இருந்தது. స్తుతించే యోధా గోత్రం ఉంది. ஆசாரிப்பு ஊழியம் செய்கிற லேவி கோத்திரம் இருந்தது. కాబట్టి యాజకత్వం చేసే లేవి గోత్రం ఉంది. கிலோ கணக்கா தங்கத்தையும் வெள்ளியும் கொடுக்கிற ஆட்கள் இருந்தாங்க. కాబట్టి బంగారమును వెండిని వెదజల్లి దేవునికి ఇచ్చే గుంపు అక్కడున్నారు. தேவனுடைய ஆசாரிப்பு கூடாரத்தை கட்டக்கூடியவர்கள் இருந்தாங்க. ప్రత్యక్ష గుడారమును కట్టేవారు అక్కడున్నారు. அத்தனை பேரையும் விட்டுட்டு అందరిని విడిచిపెట్టి ஆசாரிப்பு கூடாரத்தினுடைய வாசப்படியில உட்கார்ந்திருக்கிற யோசுவாவை தேடி வந்து சொல்றான். ప్రత్యక్ష గుడారము ద్వారము దగ్గర పడి ఉండిన యెహోషువ దగ్గరికి దేవుడు వచ్చి చెప్తున్నాడు, யோசுவாவே యెహోషువ எழுந்திரு, లే, பலன் கொண்டு திடமனதா, బలము తెచ్చుకొని ధైర్యముగా ఉండుము. உன்னை கொண்டுதான் నీ ద్వారానే இந்த தேசத்தை சுதந்தரிக்க பண்ண ఈ దేశమును మనం స్వాధీనపరచుకోబోతున్నాం. என்னை யாருமே கவனிக்கல நினைக்கலாம். నన్నెవరు గమనించటం లేదనుకోవచ్చు. என்னை யாருக்குமே தெரியாது நினைக்கலாம். నేనెవరికి తెలియదు అనుకోవచ్చు. என் ஜெபம் மறக்கப்பட்டு போனது నా நினைக்கலாம். ప్రార్థన ఏమీ కూడా ప్రయోజనం లేదనుకోవచ్చు. எங்கேயோ ஒரு கிராமத்துல இருக்கிறேன் நினைக்கலாம். నేనేదో ఒక గ్రామములో ఉన్నాననుకోవచ్చు. எனக்கு படிப்பறிவு இல்ல நினைக்கலாம். నాకు చదువు లేదు
లేదనుకోవచ్చు. இல்ல தேவ பிள்ளையே, లేదు దేవుని బిడ్డ, கர்த்தருடைய கண்கள் உன்னை தேடிக்கொண்டு, దేవుని కన్నులు నిన్ను వెదుగుతున్నాయి. கர்த்தருடைய கண்கள் உன்னை தேடிக்கொண்டு, దేవుని కన్నులు నిన్ను చూస్తున్నాయి. ஒரு மகிமை உன் மேல வரும், ఒక మహిమ నీ మీదకు వచ్చింది, உன் மேல ఒక நடக்கும், అద్భుతం నీ పైన జరిగింది. உனக்குள்ளாக இருக்கிற தேவ வரத்தை அனல் முட்டி எழுப்பி விடு. నీలో ఉండిన వరమును రేపము, உனக்கு கர்த்தர் கொடுத்த தரிசனத்தின் அடிப்படையில் எழும்பு. దేవుడు నీకిచ్చిన దర్శనం ప్రకారం అభిషేకంతో నింపబడు. ஆண்டவர் பேசின அந்த சத்தத்திற்கு செவி கொடு. దేవుడు మాట్లాడిన స్వరానికి నువ్వు లోబడు. பூமியில எந்த ஜாதிகளிடத்திலும் செய்யாத ஒரு அற்புதத்தை భూమి పైన ఏ జాతిలో చేయని అద్భుతాన్ని உன்னை கொண்டு கர்த்தர் செய்ய போகிறார். నీ ద్వారా ఆయన చేయబోతున్నాడు. எல்லாரும் கரங்களை தட்டி అందరూ చప్పట్లు కొట్టి, அந்நிய భాష பேசுறவங்க అన్య భాషలు మాట్లాడగలిగిన వారు అన్య భాషలు మాట్లాడుతూ ஆண்டவரை நோக்கி பார்ப்போமா, దేవుని వైపు చూద్దామా. உயிர்த்தெழுந்த వల్లமை, ఒక పునరుద్ధానపు శక్తి, వస్త్ర తొంగల్ ఒక ఆయన యొక్క అంగి యొక్క అంచులు நம்ம மேல விழப்போகிறது. మన పైకి దిగబోతున్నాయి. மகிமையை கர்த்தர் இறங்க பண்ண ఒక போகிறார். మహిమను దేవుడు కనబరచబోతున్నాడు. சேனைகளின் கர்த்தர், సైన్యములకు అధిపతి యెహోవా, பட்டயத்துடைய தேவ தூதன் దూసిన ఖడ్గముతో ఉండిన దేవదూత உனக்காக எனக்காக வரப்போகிறார். నీ కొరకై నా కొరకై దేవుడు పంపబోతున్నాడు. కరంగలై తట్టి అందరూ చక్కగా చప్పట్లు కొట్టి, நல்ல కరంగలై తట్టి గంభీరంగా చప్పట్లు కొట్టి, గంభీరంగా చప్పట్లు కొట్టి.